నమస్కారం అండి బాబు. హాయ్. దండాలంతా చేస్తామే. అలెగ్జాండర్. నా పేరు బుజ్జులండి. జనానికి ఏదైనా తేడా వచ్చినా డిఫరెన్స్ వచ్చినా పోలీసు వాళ్ళ కాడికి వస్తారు కదండి, అట్లాగే పోలీసు వాళ్ళ కాడి నుంచి పొలిటీషియన్ దాకా తేడా వచ్చినా డిఫరెన్స్ వచ్చినా ఈ బుజ్జుల కాడికి వస్తారండి. వాళ్ళకి అండగా నేను జనాన్ని తోలేస్తుంటానండి. హాయ్. నన్నంతా పెరియప్ప దేవరని పిలుస్తారు. మేము ముగ్గురం పార్ట్నర్స్. నేనెప్పుడు అందరూ చెప్పేది విన్నాక అవసరమైతేనే మాట్లాడతాను. చరిత్రలాపి ఎందుకు వచ్చారో చెప్పండి. చెప్పడానికి ఏముందండి, మీరు మా సారా లారీలు పట్టేసుకున్నారు కదా. మాది సారా లారీ వాడి కాదు, సాంబ్రాణి లారీ వాడని రిపోర్ట్ వాడిని మార్చుకో. కట్టలు కట్టలు నోట్లు నీ జోబిలో వేస్తామే. వాళ్ళు చెప్పింది విన్నారుగా, నా మీరు చెప్పేది వినాలనుకుంటున్నాను ఇన్స్పెక్టర్. లేవండి, ఇంకో మాట మాట్లాడితే ఇప్పుడే ముగ్గురిని లోపల పడేస్తాను. కోర్టులోకి వచ్చే పోకవా, తేడాలు వచ్చినా డిఫరెన్స్ వచ్చినా మేము మామూలు మనుషులు కాదు. హాయ్. గెట్ అవుట్. కోపాలంతా నా ఇది పోలీస్ స్టేషన్. అతని ఆఫీస్కి అధికారి. అతను చెప్పింది న్యాయం. నీతికి నిలబడే మనిషిని నిలదీసి అడగకూడదు. మారితే మనం మారాలి గాని అతను ఎందుకు మారాలి? యు ఆర్ రైట్ ఇన్స్పెక్టర్. కీప్ ఇట్ అప్. రెండు రోజులుగా హోటల్ సెలవు, ఈ రోజే ఓపెన్ చేశాను. దయచేసి వదిలే. నీ హరికథలు నమ్మడానికి నేను మామూలు ఆడదాన్ని కాదురా, కోటిగాడి మరదల్ని. మర్యాదగా మామూలు కొట్టు, లేకపోతే మా కోటి బావతో చెప్పేస్తారు. వద్దు తల్లి, వద్దు. ఇదిగో అట్టారా దారికి. 150, 200, 300. అమ్మో, రాను రాను కలెక్షన్స్ పెరుగుతున్నాయే. 7 కొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద, ఇద్దరు పిల్లలవాడ. ఏంటి అమ్మాయిలా వీధి వీధి తిరిగి అడుక్కుంటూ కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నానమ్మా. నో ఫైల్స్ అమ్మా, ఓన్లీ టెన్సే అడుక్కుంటానని మొక్కుకున్నానమ్మా. ఆ 7 కొండల స్వామి నేను చల్లగా చూస్తాడమ్మా. నెక్స్ట్ బద్రీనాథ్ పెద్ద ట్రిప్ ఉంది, అప్పుడు కలుస్తానమ్మా. 7 కొండలవాడ గోవింద. దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి వాళ్ళు బతికేస్తున్నారు. గాంధీ గారి పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు దోచేస్తున్నారు. కోటిగాడి మరదల్లని చెప్పుకొని నేను బతికేస్తున్నాను.
అసలు ఈ కోటిగాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో? ఎట్లాంటి విషయానికైనా జవాబు చెప్తుంది నా రామచిలక. విషయం ఎక్కువ, రేటు తక్కువ. ₹1 మాత్రమే. రండి బాబు రండి. ఈ చిలకొడా, నాకు మనిషి గురించి వివరంగా చెప్పాలి. అడుగు తల్లి, అదరగొడతా. ఎవరా మనిషి? కోటిగాడు. అయ్యే బాబోయ్, వాడి పేరు చెప్తేనే నా దేవుడి చిలకే పారిపోయిందంటే వాడు మనిషిగా తల్లి? నా వల్ల కాదు, వెళ్ళిపోమ్మా. ఇదిగో 10 ఇస్తున్నాను. 10 నా తల్లి కదూ. పెద్ద బేరమే ముద్దుముండా. బయటకు రావే నా బంగారు కొండ. నువ్వు అడిగిన కోటిగాడు చండ ప్రచండు. వాడు కాలు పెట్టాడంటే భూమి దద్దరిల్లిపోవాలి. చెయ్యి చాచాడంటే కనకవర్షం. తిరిగి చూశాడంటే అదే కురుక్షేత్రం. చెప్పవసరా కోటిగా? నిండా పోడకపో, రేట్లంతా పెంచి ఉడుస్తాడు. పొగిడినా పొగడకపోయినా పనిలో రిస్క్ ను బట్టి రేట్ ఉంటుంది. ఆఫీసర్ కేసు 5,000 ఇచ్చుకో. 5,000? ఏమప్పా? అవును, 5 లక్షలు అడిగినా ఇవ్వాలి బే. మీ కాళ్ళు చేతులు రెక్కలు నేనేనని మర్చిపోయారా? క్యాష్ కొట్ట. బెదిరింపులంతా చేస్తావా? దేవర్ మన పని చేశాడయ్యా, ఇచ్చి పంపు. తీసుకో. ఇంకెప్పుడు నాతో బేరాలాడకు. గుడ్. మాతో తేడాలు ఎట్టుకున్నా, డిఫరెన్స్లు ఎట్టుకున్నా ఎట్లాంటి తేడాలు వస్తాయో ఎప్పటికైనా అర్థమైందా ఎస్ఐ? నీ ఎంత చూస్తాను. నీలాగే రెచ్చిపోయిన ఒక కస్టమ్స్ ఆఫీసర్కి మాకు తేడాలు డిఫరెన్స్లు వచ్చినాయి. వారం తిరగకుండానే వాడదా రైలు కింద పడి చచ్చిపుట్టినాడే. కాదు, మేమే చంపేశాం. అట్లాగే ఓ కలెక్టర్కి మాకు తేడాలు డిఫరెన్స్లు వచ్చినాయి. అడేం గప్ప, వారం తిరగకుండానే పెళ్ళాంతో పాటు ఓ లారీ యాక్సిడెంట్ లో వాడు చచ్చిపుడుతున్నాడు. కాదు, యాక్సిడెంట్ పేరుతో మేమే పూర్తి చేశాం. ఇదిగో చిన్న కుర్రోడివి, బుద్ధిలోకి రావాల్సినోడివి, నా మాట నీ సంతకం పెట్టేయి. నీకు పెద్ద పెద్ద ఇల్లులంతా కట్టిడుస్తామే. ఫ్రెండ్షిప్ ని ఎనిమిటీ చేసుకోవచ్చు. సోదరీమణులారా, నా ఎర్రని రక్తంలో తెల్ల కణాలారా, ఈ దేశ రాజకీయాలను చిటికిలి వేల మీద నడిపించగల ఉపన్యాస చక్రవర్తి మునిస్వామి నొక్కి ఒక్కానించేది ఏమిటంటే, ఊరుకోవయ్యా, కట్నాలు కూడా చాలక మేం చూస్తుంటే. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి తల్లిదండ్రులేమో కట్నాల దగ్గర పంతాలు పట్టు కూర్చున్నారు. డాక్టర్ అంబేద్కర్ నేను కలిసి లిఖించిన రాజ్యాంగం ప్రకారం నొక్కి ఒక్కానించేది ఏమిటంటే, మగపిల్లి వారు అడిగింది ఆడపిల్లి వారు ఆలోచించండి, ఆడపిల్లి వారు తగ్గిస్తారన్నది మగపిల్లి వారితో మాట్లాడుకోండి. పూజ చేసుకోండి. సోదరులంతా టీ తాగండి. మనకు కూడా ఒకటి. నీ గొంతెప్పుడు కంచు కంటంలా మూగుతుండాలా? నీ ఉపన్యాసం వినే వాళ్ళకి టీలు ఇప్పిస్తున్నావు, నీ వల్లే నా టీ కొట్టిపోతుంది. ఈ విషయం టీ తాగే వాళ్ళకే తెలియదు. నువ్వు గట్టిగా నొక్కు ఒక్కాడించకు. 2 డబుల్స్ ట్రంక్ టీ. ఏం సరోజా, పొద్దుటి నుంచి ఇప్పటికి 10 టీలు పెట్టుకెళ్ళావు. నీ పెళ్లి చూపులకి ఏమైనా చుట్టాలు వచ్చారా? చూట్టాలు కాదు, పాడు కాదు. ఇక్కడ బాబు డ్యూటీ దిగి పొద్దున్నే ఇంటికి వచ్చాడు. ఆ డ్యూటీకి వెళ్తే లారీ ఎక్కుతాడు, డ్యూటీ దిగితే ఇంటికాడ పెళ్ళంతో పాటు మాంసం ఎక్కుతాడు. ఎదిగిన కూతురు ఇంట్లో ఉందన్న జ్ఞానం ఉంటేగా. ఆడే ఒక నిత్య శోభన పెళ్లి కొడుకు. సరోజా, ఏంటి మీ నాన్న వచ్చినట్టున్నాడు? మీ ఇంట్లో ఏం తోచదుగా? వచ్చి తొక్కాలకి కాదాలేసినా సరే, లాగులకి బొత్తాలు వేసినా సరే నీకు కూసిపోద్ది, నాకు పని అయిపోద్ది. డ్యూటీకి వెళ్ళంటే 15 రోజుల దాకా రానే. ఏం పర్వాలేదు, మధ్యలో ఏదో గోళ. ఏంటి స్ట్రాంగ్ తెచ్చావా? అమ్మాయి టీ తెచ్చింది, ఒక్కడేసామంటే అదిరిపోద్ది. నువ్వు
విశ్వాసంతో ఉండబట్టే నిన్ను ఇలా రోడ్డు మీద పడేశారు తెలుసా? అన్నీ మర్చిపోయి తాగు. కోటిగా నీ ముందు తాగి నేనే అంటున్నాను ఏమనుకోకు. కిరాయి కోసం మంచి చెడు మర్చిపోయే నువ్వు మనిషివేనా? నీకు అసలు మనసుందా? మనసా? ఇదేంట్రా, ఎట్ట ఉండేవాడివి ఎట్ట అయిపోయావురా? ఎట్ట ఉన్నావురా కొడక? నా కొడక ఇంకా బతికే ఉన్నావురా? ఏంటి ఓకేరా రాస్కెల్. ఎన్నప్పా ముత్తు ఊరికి ఉడుస్తావు నీ కుత్తు. ఏండా అట్ట అరుపులంతా చేస్తావు? మీకు ఉరి పడకుండా హైకోర్టు అంతా ఊపుతుంటామా? కష్టాల మీద కష్టాలు పడుతుంటామా? అవునరా, మీకు జైల్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలనే కదా హై లెవెల్లో ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అసలు మనోళ్ళు ఎక్కడున్నా గానీ రాజకుమార్లే కదంటండి. అవును, రాళ్లు కొట్టే రాజకుమార్లం. నా చేతికి సంకెళ్ళు, నీ మెడలో బంగారు గొలుసులు, మా జుత్తుకు కొబ్బరి నూనె లేదు, నీ బొచ్చుకు రంగులా. అబ్బా, నీ కోపం వద్దని నాకు తెలుసురా. అందుకే నువ్వు ఎదురు చూసేది తెచ్చా. అమ్మో, దీన్ని చూసే రాత్రంతా పోలీసులు ఎరగదన్నారు. లాఠీలతో దెబ్బలంతా ఇచ్చారు. దెబ్బలు బాగా తగిలాయా? చూడరా రాస్కెల్, చూడు చూడరా. లేవయ్యా, ముందా మూడు ముళ్ళు పండమని నొక్కు వక్కానిస్తున్నాను. ఈ తిరగాసులు మాకు నచ్చవు. అనుకున్నట్టు జరగాల్సిందే, లేకపోతే ఈ పెళ్లి ఆపేయాల్సిందే. తాళి కట్టే ముందు పెళ్లి ఆపడం న్యాయమా? ఎందుకు కాదు, మాటికి న్యాయమే. ఆడపిల్లని కన్నాక కట్టాలని కూడా కనాలి. పెళ్లికి ముందు సైకిల్ ఇవ్వడానికే బీదరుపులేర్చే మీరు రేపు పెళ్ళయ్యాక పండక్కి పబ్బానికి అబ్బాయి కోరే గొంతమ్మ కొరకులు ఎలా తీరుస్తారు? ఎలా తీరుస్తారు అంట. ఆడపిల్ల తల్లి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాగా చెప్పాను. బల్లిలా పీటక్క చూపావేరా? లేరా? లే. అమ్మా, తాళి కట్టి వెళ్ళిపోదాం. సైకిల్ ఇచ్చాకే దాన్ని తీసుకెళ్దాం. చీ నోర్మి, అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది. ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళ పెళ్లి ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చా? నేనెవరో ఆంధ్రదేశం మొత్తం తెలుసు. ముందు మీరెవరో చెప్పండి. నా గురించి నీలాంటి ఆడవాళ్ళందరికీ తెలుసు, కానీ కట్నం గురించి పెళ్లి ఆపితే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. పిలవండి, మేమేం తప్పు చేశాం? కట్నం అడిగిన పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని 7 సంవత్సరాలు బొక్కలో దోసేయమని చట్టం ఉంది. ఇదిగో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు తాళి కట్టిస్తారో జైల్లో రాళ్లు కొడతారో తేల్చుకోండి. కొడతామండి. జైల్లో రాళ్లు కొట్టడానికైనా సిద్ధమే, కానీ సైకిల్ ఇవ్వకుండా ఈ పెళ్లి మాత్రం జరగనివ్వం. జైలుకెళ్ళినా పర్వాలేదు, కానీ నువ్వేం భయపడకు బాబాయ్. ఈ పెళ్లి జరిగితే మన పరువు కాస్త పోతుంది. ఏమిటండి, జైలు పెడితే ఏం చేస్తారు? ఏం చేస్తారా? 3 పూటలా గొడ్డు చాకరీ చేయించి గొడ్డును బాదినట్టు పోతారు. ఆయన మాటకు నువ్వేం భయపడకు బాబాయ్. మనం అనుకున్నది సాధించే వరకు దెబ్బలు కూడా లెక్క చేయకూడదు. ఎన్ని దెబ్బలు ఇంటికి స్వతంత్రం వచ్చింది. ఊరికే తిప్పుకోకమ్మా, అక్కడ దెబ్బలతో వదలరు. అండమారి పంపించి అడుసు తొక్కిస్తారు. ఏమిటండి, ఇందాక నుంచి చూస్తున్నాను. నేను చూస్తున్నాను. ఏమిటి చూసారు మీరు? నువ్వేంటమ్మా మా కొంప ముంచెట్టు కూడా ముంచుతుంది. బాబు, మా కట్నం వద్దు, సైకిల్ వద్దు బాబు. పంతులు గారు మీరు కానీ బాబాయ్, నా మాట విను. అమ్మా, మమ్మల్ని వదిలేయి. మంత్రి గారు, మాంగళ్యం ఎంత కానివ్వండి. మాంగళ్య సూత్రధారణ కానివ్వను ఆయన. భజంత్రీలు భజంత్రీలు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే వత్నాని శుభదం శతం. ఈ పెళ్లి చేయించింది వారు, వెళ్ళి వారి కాళ్ళకు మొక్కండి. కలకాలం పిల్లా పాపలతో హాయిగా ఉండండి. అయితే మీరు ఆలు మగల ఈ పెళ్లి కోసమే నాటకం ఆడారు. దేవాణి, ఎలా ఉంది మన యాక్టింగ్? పేరే చెప్పాలా? మనిద్దరం కలిస్తే ఎప్పుడూ అదిరిపోతుంది. అంతేనంటావా? అంతేగా మరి. అవును మరి. కాదా మరి? ఏమండి, నా గురించి చెప్తున్నానే ఆశ్చర్యపోకండి. నా పేరు బ్రోకర్ బాబురావు, ఆంధ్ర పిగ్. మీరు ఈ కాలనీలో అద్దెల కోసం వచ్చారని కప్పగంతుల ఆంజనేయుల బ్రదర్ నాకు చెప్పాడు. మీకోసం ఇల్లు రెడీ. రండి సార్, రండి మేడం, కమిన్ సార్. ఈ కాలనీ మొత్తానికి ఇదే కాస్ట్లీ. ఆ కిటికీ తెరిస్తే గాలి హోర్లా వస్తుంది, కానీ తెరవకూడదు. ఓహో, అది కూడా చూడండి. ఆ తలుపు తెరిస్తే గుడి కనిపిస్తుందండి, కానీ తెరవకూడదు. ఇవి నా రూల్స్ కాదండి, కోటిగాడు రూల్స్. ఎవరా కోటిగాడు? ఈ కాలనీ ఓనరా? కాదు, ఈ కాలనీకి యముడు. అన్ని ఆడిష్ట ప్రకారమే జరగాలి. రండి చూపిస్తాను. అది కూడా చూడండి, స్కూల్ కాడి చేయించి అందులో కాపురం పెట్టాడు. ఇటు చూడండి, ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టున్న మొండి గోడల మధ్య స్కూల్ పెట్టుకున్నారు. ఎందుకని? అదో చరిత్ర. ఇటు చూడండి, మున్సిపాలిటీ పంపు. కొడితే నీళ్లు వస్తాయి, కానీ కొట్టకూడదు. ఎందుకని? అదో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్. సోదరి మళ్ళారా, ఇంత పొడిగాటి పంపుని ఉపన్యాస సామ్రాట్ అయినటువంటి నా చేతుల మీదుగా ప్రారంభించడం మీ అదృష్టం. ఎందుకంటే
ఈ పంపును ప్రారంభించే హక్కు నా ఒక్కరికే ఉందని నొక్కి ఒక్కానిస్తూ మీకు చప్పట్లు కొట్టే అవకాశం ఇస్తూ ప్రారంభిస్తున్నాను. ఏంట్రా ఉపన్యాసాలు ఇస్తున్నావు? ఇది కోటిగాడి కాలనీ అనుకున్నావా, ఎలక్షన్ మీటింగ్ అనుకున్నావా? 4 రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి ఈ కాలనీకి నోరొచ్చిందా? లేదన్నా, పంపు వచ్చింది. అది నీ చేతే ప్రారంభించాలని నొక్కు ఒక్కానించాను. అట్టాగే ప్రారంభిస్తా. ప్రారంభం అంటే కట్ చేయాలి కానీ కట్టేసేవేంటన్నా? రోజు పొద్దున్నే టక్కు టక్కున ఈ పంపు కొడుతుంటే నా నిద్ర పాడైపోవాలా? ఇంతకు ముందు కొండ కిందకెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళుగా. ఏ బద్ధకం బలిసిందా? ఎవడైనా ఈ పంపు తాడు విప్పాడో ఆడి పెళ్ళాం మెళ్ళో తాడు తెగిపోద్ది, జాగ్రత్త. బాబోయ్, ఇన్ని గొడవల మధ్య మీలాంటి మంచి వాళ్ళు మర్యాదస్తులు ఉండలేరండి. మీకు వేరే కాలనీలో ఇల్లు చూపిస్తాను, రండి. తీసుకోండి. ఏంటి? కొత్తింట్లోకి వచ్చాం కదా, పాలు పొంగించి పాయసం చేశాను. తీసుకోండి. అదేంటి బాబా అలా అయిపోయావు? కరెంటు దెబ్బతిన్న కాకిలాగా. రేపటి నుంచి మీ డైలాగులో ఈ డెప్త్, ఫేస్ లో ఈ గ్లామర్ కనిపిస్తుందా అని. గ్లామర్ కూడా నీకెందుకులే, ముందు పాయసం తాగు. కోటిగారిని అడిగి వారు తాగమంటే తాగుతానండి. ఎవడ్రా? మనం వచ్చాక కూడా దీపాలు వెలుగుతున్నాయి. చంగావి చందన గంధ మురళీధర ముక్కోటి వీర వెంకట నీలకంఠ నిరంజన వీరాంజనేయ సుందరానందరావు. ఉభయ గోదావరుల మధ్య మన జననం. కృష్ణాలో పెరిగాం, విశాఖలో చదివాం, రాయలసీమలో వ్యాపారం, తెలంగాణలో కాపురం. ఇవాళకి అయిపోయాడు. సరే కానీ ఏంటదే? అయ్యా, చిన్నపిల్లలు అట్ట అరుగుతావేంటి తమ్ముడు? ఇది పంపు, అది బిందె. నీళ్లు కొట్టుకుంటున్నాను. ఇక్కడ నీళ్లు కొట్టడానికి ఇల్లేదని మనం రూల్ ఎట్టాం, నీకు తెలీదా? నీళ్ల పంపునది నీళ్లు కొట్టుకోవడానికి గాని, తాళ్లు కట్టి తాళాలు వేసుకోవడానికి కాదు. పెద్దాయనా, ఈ కాలనీకి మీరు కొత్త అనుకుంటాను. అవును తమ్ముడు, నిన్ననే వచ్చాం. నీ పేటకి నువ్వు పెద్ద రవిడివని, మంచి గుండవని విన్నాం. చాలా ఆనందపడిపోయావు కదండి. కానీ ఇతని రౌడీజం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది వాణి. అయ్యో ఊరుకోండి, మా తమ్ముడు బాధపడతాడు. బాధపడ్డా నిజం చెప్పాలిగా. చూడక ముందు ఏదో అనుకున్నాను కానీ చూసిన తర్వాత నీళ్ల పంపుల మీద, నీళ్లు కొట్టుకునే ఆడవాళ్ల మీద చూపిస్తున్నాడు ప్రతాపం. ఇతని పద్ధతులు చూస్తుంటే ఏ టైపు రౌడీనో నాకు తెలియడం లేదు. నేనే టైపు రౌడీనో, మన పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను. ఈ కోటి మాటను ఎవడు దాటినా ఈ పంపుకు పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త. మెల్లగా మెల్లగా ఇలా కంపలో మేకలా గోల చేస్తేనే మా రౌడీ తమ్ముడు కోపం వచ్చేది. తమ్ముడు భలే పని చేశావు. ఇక తక్కువ ఎక్కువ శబ్దం నీకుండదు, నీళ్లు లేవన్న బాధ వీళ్ళకి ఉండదు. కావాలనుకున్నప్పుడు పట్టుకోవచ్చు, కాదనుకున్నప్పుడు కట్టేసుకోవచ్చు కదూ. నీకు అనుమానం అవుతుంది తమ్ముడు, ఇక ఇది చప్పుడే చేయదు. నా హోటల్లో మీరు తింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. టిఫిన్ బాగుందమ్మా? బాగా తినండమ్మా. నా గురించి కోటి గారికి 1,00,00,000 మంది తర్వాత ఉందయ్యా నీ పేరు. ముందు సాయంత్రం ఇక్కడ చికెన్ బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పమన్నాడు. ముందు వెళ్ళా పంచడయ్యా. అలాగేనమ్మా. రాన్నారా,
నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదిగో అన్నా నీ మామూలు. ఇది కూడా నీకు బాగుంటుందన్నా. అన్నా నీ మరదల గారికి కూడా ఏ లోటు లేకుండా చూస్తున్నాను. అది కూడా చూడు. రే ఓనరు, కోటిగాడి మరదల్ని నేనిక్కడ ఉండగా ఎవడో రోడ్డు మీద వెళ్లే లఫూటిగాడితో డిస్కషన్ పెడుతున్నావేంటి? ఇది మా బావ కోటికి తెలిసిందంటే నీ హోటల్ గోదాట్లో ఉంటది. అది నీ అమ్మాయి గారు బాగా టిఫిన్ చేశారా? అవును, నన్ను ఇప్పుడేదో లఫూట్ అన్నారే, ఆ సౌండ్ కి అర్థం ఏంటమ్మా? ఏ మాత్రం విషయం లేని దద్దమ్మా అని అర్థం. అలాగా? నాకేమాత్రం విషయం లేదని నీకెలా తెలుసమ్మా? ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావు? నేనెవరో చెప్పానంటే కళ్ళు తిరిగి కింద పడతావు. చెప్పు. ఎవరి పేరు చెబితే ఊరు కూడా అదిరిపోతుందో, ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు తమ నోటితో పాటు తల్లి నోరు కూడా మూస్తారు, సత్తే మే సత్తా బస్తీ మే సవాల్ లాంటి మనిషి కోటిగాడి మరదల్లి. నువ్వెవరు? నన్ను కోటిగాడంటారు. ఆహా, నేనెవరో తెలియకుండా, నాతో నయా పైసా సంబంధం లేకుండా, నా మొహం కూడా చూడకుండా నా పేరు వాడుకుని బతికేస్తావా? ఈ వీధిలో కాదు, ఈ సెంటర్ లో కాదు, ఈ ఊళ్ళో కనిపించి నా మరదల్ని నా చంక కింద చాపనని చెప్పుకున్నావు, అక్కడ మొదలుపెట్టి ఆఖరు దాకా చీల్చేస్తా. ఏంట్రా ఫుడ్ ప్రాబ్లమా? అడుక్కు తినే ముష్టి వాళ్ళ నించున్నారు. వాళ్ళు ముష్టి వాళ్ళు కాదు కోటి, నీతో ముష్టి యుద్ధం చేయడానికి వచ్చిన సమిష్టి రౌడీలు. నన్ను నలుగురు ముందు అవమానిస్తావా? ఇప్పుడు చూడు, నీ పొగరు దించి ఆడదంటే ఆదిశక్తి, ఆదిశక్తి అని నిరూపిస్తాను. హరిహో వెళ్ళండ్రా. ఆగండ్రా, ఆవిడ వెళ్ళమంటే ఊపుకుంటూ వచ్చేయడమేనా? ఫైట్ అంటే పద్ధతిగా ఉండాలి. నా ఏర్పాట్లు చూడు, నడిస్తాను. తీసుకో, పట్టుకోబే. లేడీ గబ్బర్ సింగ్, ఎక్కడే నువ్వు? ఎక్కడా? ఇక్కడ. తింగర దానివని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇట్లాంటి నకరాలు చేసావంటే నా కత్తి సానా పదునైంది, కోసి పారేస్తా. ఇది మన స్పెషల్ దెబ్బ. ఏంట్రా ఇది? కొడకల్లారా, చంద్రమండలం యాత్రికుల్లా తయారయ్యారు. స్టాప్ ఇట్. ముందు విషయం కనుక్కోనివ్వండి. వాట్ హ్యాపెండ్? గాడ్ గుడ్ హ్యాపెండ్. ఒక లేడీస్ ఇంటిని ఏర్పాటు చేయమంటే విన్నారా? కుదరదన్నారు. ఓ గాడ్. ఏమప్పా, అప్ప మీద అరుపుల మాటలంతా కక్కుతారు. కక్కుకుంటాము, కోపం వస్తే రక్కుకుంటాము. మోసాలంతా చేస్తారా? పోనీ ఊరికి వదిలేసారా? రోజు బాటిల్స్ లోపలికి తోసిరి. అది తాగాం, కైపెక్కింది, పక్కనే ఉన్న లేడీస్ వార్డులో కూరికాం. మక్కలు ఎరగదని హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టారు. కారణం మీరా కాదా? మీ బాధను మేము అర్థం చేసుకున్నాం. హైకోర్టుకి అప్పీల్ చేశాం, మీకోసం లక్షలు విరజిమ్ముతున్నాం. ధైర్యంగా ఉండండి. మర్యాదగా విడిపిస్తారా? విడిపించండి, లేదా మేమే తెగించి గోడ దూకేస్తాం. వాళ్ళు కాలుస్తారు, చస్తాం. మీకు తలగొరు పెట్టడానికి ఎవరు ఉండరు. వద్దు, మీరు చావాల్సిన అవసరం లేదు. ఆ వంతు వేరే వాళ్ళు. కోటి ఇల్లెక్కడా? బావా, నన్ను పెళ్లి చేసుకో, నీతోనే ఉండిపోతాను. బావా, నన్ను పెళ్లి చేసుకో, నీతోనే ఉండిపోతాను.
మళ్ళీ ఎప్పుడైనా కట్టు కథలు చెప్పుకుంటూ కంచరగాడిదలా వచ్చి గంతులేసావో ఇరిసి దిక్కుకో ముక్కు చొప్పున ఇసిరేస్తాను. ఇసిరేస్తాడు. నీదే పోయింది. నాకు న్యాయం జరిగేలా చూసే మగాడు ఒక్కడు కూడా లేడా? ఒక్కడు లేడా? ఆగు. మగాళ్ళు వస్తారు గాని విషయం చెప్పకుండా అరుస్తావేంటి డబ్బా రేకులు సుబ్బమ్మలాగా? నన్ను ప్రేమ రంగంలోకి దింపి పెళ్లి తంతు దగ్గరకు వచ్చేసరికి తలుపులేసేస్తున్నాడు. నోటి తడితే పళ్ళు రాల్తాయంటున్నాడు. చేత్తో బతి బలితే కాళ్ళు కొడతారంటున్నాడు. ఆడి చేతే నాకు తాళి కట్టించేలా చేసే దేవుడే రాడా? ఓవర్ యాక్షన్ వద్దు. నిజం చెప్పు, మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? నువ్వే ప్రేమించావా? మీ దగ్గర అబద్ధం చెప్పబుద్ధి కావట్లేదండి. మరండి ఆ విషయం ఆగు, ఇంకేం చెప్పండి. ముందు వెనకలతో సహా నీ కథంతా నాకు అర్థమైంది. సరుకు లారీలో ఉంది, తీసుకోండి. ఏమప్పా నీకు బుద్ధివాడు లేడా? ఆలస్యం అంతా చేస్తా ఉంటే మాకు ఇక్కడ లేచిపోతుంది. దుడ్డులంతా అడుగుతావే, పని కుదురుగా చేయవేండమా? ఎక్కువగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. సరుకు తెచ్చాను, క్యాష్ కొట్టు. ఏమిరా పెద్ద కింగ్ మారి డిమాండ్ చేస్తావు? మేము దుడ్డులంతా ఇస్తేదా నువ్వు పనులంతా చేస్తావు? నువ్వు దా మా కింద ఉండవని మరణిపోతావు. నువ్వు నిండా ఆలస్యం చేస్తేదా ఇదంతా దొబ్బుకెళ్ళిపోయినావని మేము అనుమానం పుడిస్తే. ఇంకోసారి ఈ మాట అన్నావంటే నీ గుండెలు చీల్చేస్తా. ఆగ్రా కోతిగా ఆడి గురించి పట్టించుకోబోక. మందులో ఏదో తేడా వచ్చింది, డిఫరెన్స్ వచ్చేసింది. వదిలేవో వదిలేయి. ఓహో, మందేస్తే ఏదైనా తేలచ్చా? తప్పుగా ఏంట్రా వాగావు? నేను బతుకుతున్నది నువ్వు చెప్పిన పని చేసి కాదురా, నువ్వు చెయ్యలేని పని చేసి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం రిస్క్ చేసి బతుకుతున్న మగాడ్రా ఈ కోటిగాడు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఐసే ఆవేశపడకు. వాడి తరఫు నేను అపాలజీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ఓకే, క్యాష్ ఇవ్వు. రాయ్, ఎప్పుడైనా కోటిగాడి ముందు మాట తేడా వచ్చిందో మర్డర్ అయిపోతావు, జాగ్రత్త. ప్రేమగా నీకోసం చేపల పులుసు తీసుకొచ్చాను. నీ బోడి పులుసు నేనేమన్నా అడిగానా? అసలు నన్నేమనుకుంటున్నావు? నా ఇంట్లోకి ఇలా వచ్చేయడానికి నీకెన్ని గుండెలే? రెండు. ఒకటి నిన్ను ప్రేమించడానికి, ఇంకోటి నిన్ను ఏడిపించడానికి. దెబ్బకి ముందే ఇక్కడి నుంచి పోతావా లేదా? ఏసాలే పెద్ద దెబ్బ. అసలు నీ కోసం ఎంత కష్టపడి చేశానో తెలుసా ఈ చేపల పులుసు? నువ్వు అన్నావంటే రోజు వేడి వేడిగా వంట చేసి పెడతాను. నేనెంత బాగా చేస్తానో తెలుసా? పులుసులో ముద్ద కలిపి ఒకటేసావంటే ఇంకో ముద్ద తినాలనిపిస్తది, ఇంకో ముద్ద తినాలనిపిస్తది, తెల్లారేదాకా తినాలనిపిస్తూనే ఉంటది. ఇదిగో ఇక్కడే పెడుతున్నాను, నువ్వు తింటావులే. నీ పులుసు వద్దు, నీ వంట వద్దు. ఇది మామూలు ఆడది కాదు, శంఖిని జాత ఆడది. మంచి ఘాటుగా ఉంది దీని పులుసు. వేడిగా కూడా ఉంది కదా. తాళి కట్టి నా పొయ్యి ఇక్కడే పెట్టేస్తాను. తాళి కట్టడం కాదు, తాడు కట్టి నేను ఉరి తీస్తాను. సరే, నా మామూలు దెబ్బే. ఏమిటి, మా కోటి తమ్ముడిని కొట్టాడా? ముచ్చటగా పులుసు తీసుకెళ్తే అలుసు తీసుకుని కొడతాడా? నిజంగా కొట్టాడు. ఎక్కడా? ఇక్కడ. ఇక్కడే? అయ్యో వాణి, అయితే ఇది అదే. ఇదిగో, అసలు ప్రేమంటే ఏమిటో నీకు తెలుసా? ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడంలో నుంచే ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ రోజుల్లో ఊరు బయట చెరువులో మొలలోతు నీళ్లల్లో వాణి స్నానం చేస్తుంటే ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి అని ఏడిపించేవాడు అనుకో. కదు వాణి. చాలే ఊరుకోండి. ఏమిటి దసరా బుల్లోళ్ళ? నువ్వు నా పక్కనుంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను దసరా బుల్లోనే. నిజమే, మీలాంటి ముచ్చటైన జంట ఈ ఆంధ్రదేశంలోనే లేదు. ఈ రోజున ఏ కుర్ర జంటైనా సరే మీ జంటను చూసే నేర్చుకోవాలి. ఏంటే నువ్వు కూడా ఆయనకి తాళం వేస్తున్నావు? పోతలకి. ఆ కోటిగాడు వస్తే మాత్రం గట్టిగా విజిలై ఉపన్యాసం. అలాగే. సోదర సోదరీమణులారా, ఈ జెండా పండుగ సందర్భంగా నేను నొక్కి వక్కానించేది ఏమిటంటే, ఈ జెండా ఈనాడు ఎగరడానికి కారణం
గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా నాలాంటి ఎంతో మంది కీర్తిశేషులు. కొట్టండి చప్పట్లు. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? ఎవడిష్టానికి కాడు నవ్వుకోవడం స్వతంత్రం, ఎవడిష్టానికి కాడు బతకడం స్వతంత్రం. అలాంటిది ఆ స్వతంత్రం ఈ కాలనీలో ఉందా అని అడుగుతున్నాను. దీపాలు పెట్టాక ముద్ద నోట్లో దిక్కుండానే దీపాలు ఆర్పేసి నిద్రపోతున్నాం. కారణం ఆ కోటిగాడు. ఆ స్కూల్ బిల్డింగ్ వాడికి దారిపోసి ఈ మొండిగోడల మధ్య మన బిడ్డలను కూర్చోబెడుతున్నాం. కారణం ఆ కోటిగాడే. అలా చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు సరదాగా గాలి లాక్ కొట్టి శాంపిల్కి ఒక గోడ పడిపోయింది అనుకోండి, మన బిడ్డల బ్రతికి ఏందని నేను నొక్కు వక్కానిస్తున్నాను. అసలు ఆ కోటిగాడేందండి? పెద్ద బందిపోట కాదు, పైనుంచి దిగి వచ్చిన ఉగ్రనేతుడా కాదు, వాడొక తాగుబోతు, దున్నపోతు, తిరిగిపోతు. మీరు అలా చూస్తూనే ఉండండి. ఆంజనేయుడి బలం అప్పు తెచ్చుకునైనా వాళ్ళు తన్ను తినేనంటే దెబ్బకి దెబ్బ మీద పడతాడని. కోటి తాగుపోతు కదూ? కాదు. కోటి దున్నపోతు కదూ? కాదు. కోటి తిరుగుపోతు కాదే? కాదు. దేవుడు, ఈ కోటి ఇంతవరకు చెయ్యింది మద్దదొక్కటి, అది ఇప్పుడు చేస్తాను. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, ఇట్లాంటి గుంట నక్కలకి కోటి చెప్పే సమాధానం. కత్తులతో గొడ్డలతో చెప్పే సమాధానం నీ దౌర్జన్యానికి నిదర్శనం. ఇప్పుడు అతను అన్న మాటల్లో తప్పే ఉంది. నీ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పు. మనుషుల మధ్య మృగంలా బ్రతికే నువ్వు రౌడీవి కావా? రూపాయి డబ్బుల కోసం సాటి మనిషి రక్తం కళ్ళ చూసే నువ్వు గోండావి కావా? ఒక్క సీసా సారా కోసం మంచి చెడ్డల్ని మర్చిపోయి రెచ్చిపోయే నువ్వు తాగుబోతువి కావా? ఇప్పుడే నీ ముందే నేను అంటున్నాను, గోండావి, రౌడీవి, రాక్షసుడివి. అవును, నేను గూండాని. కానీ రాత్రికి రాత్రి ఒకడి ప్రాణం తీసి పొద్దున్నే వాడు చంపిన శవానికి దండేసి ఫోటో పేపర్లో వేయించుకునే రాజకీయ నాయకుణ్ణి కాను. నేను రౌడీని, కానీ కాకి బట్టలేసుకుని అర్ధరాత్రి మొగుడు ముందే పెళ్లాన్ని పోలీస్ స్టేషన్ లో నాశనం చేసే పోలీస్ ఇన్స్పెక్టర్ని కాను. నేను తాగుబోతునే, కానీ అన్యాయానికి న్యాయమనే నల్లగౌను కప్పి అమాయకులకు ఉరివేయించే న్యాయవాదిని కాను. కత్తి చేతిలో పట్టుకోవడానికి కడుపులో సారా ఒకటే సరిపోదు పెద్దాయన. ఆకలి కడుపును మార్చాలి, అన్యాయం కాళ్ళ కింద బతుకు నలగాలి, లోకం మీద కసి రేగాలి. అప్పుడే నాలాంటి కోటిగాళ్లు పుడతారు. నీకు తెలీదేమో, తెలుసుకో. ఒక్క నిమిషం. కక్ష అనే కత్తితో నువ్వే వ్రాసుకున్న నీ జీవితానికి అదే కత్తితో నీ ముగింపు కూడా వ్రాసుకోవలసి వస్తుంది. ఆలోచించు. సెవెనే 20. సినిమా స్టార్ లెవెల్లో జాకెట్ కుట్టేసి జాకెట్ నవలు కొట్టేస్తాను. లోపల తీసుకుంటే బెటర్. నువ్వు లోపల పద. ఏంట్రా తమ్ముడు కంగారు పడుతున్నావు? కొట్టానా? బీప్ మీద ఏదో పిచ్చి పురుగు పాకుతుంటేను కొట్టి చంపేశాను. థ్యాంక్స్ అక్కయ్య. తిక్క తమ్ముడు, ఆడపిల్లలకి ఆర్చేసి కుట్టాలే గాని ఆ వంకతో నీ వంకర బుద్ధులు చూపించకూడదు. ఇలాంటి పిచ్చి పనులు చేశావనుకో, నీ కత్తెరతోనే కత్తిరించి నీ మిషన్ మీద పెట్టి నీ దారంతోనే కుట్టేస్తాను. తెలిసిందా? మరకెళ్ళి పిండి అడుచుకురా. అలాగక్కయ్య. రామ్మాయి, మీ అమ్మతో మాట్లాడండి. మా నాన్న డ్యూటీ నుంచి వచ్చాడు. మరీ మంచిది, ఆయనతోనే మాట్లాడతాను. వదల, అమ్మాయికి వచ్చి చూస్తే బాగోదు. మళ్ళా ఎంత బయట పంపాలో నాకు తెలుసులేవే. రా ముందు. తల్లి చాటున తలుపు చాటున ఉండాల్సిన వయసులో ఇల్లు వదిలి నువ్వెందుకు వీధిన పడుతున్నావో నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. ఇంటికి చెదపట్టిందని ఇల్లే అంటించుకోకూడదు. చూడమ్మా, నీకేం తోచలేదనుకో, నా దగ్గరికి రా, ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం. ఏ? అలాగేనండి. అయ్యి బాబోయ్, ఈవిడికి కానీ తెలిసిందనుకో ఈ కాలినంతా కరెక్టివే. నువ్వు ఇలాగా చెప్తాను. ఏమిటి? రాత్రి కాలినంతా సర్దుమనిగాక నేను ఒక విచిత్రమైన కోతకొస్తాను. నువ్వు పిట్టుతారా, నేను పిట్టుతో వస్తాను. ఇద్దరు పిట్టలు ఎగిరిపోదాం. అలాగే. మళ్ళీ పిండి ఆడించాలి. ఎగిరిపోతారా? పోదురు గాని. నేను నొక్కు అక్కానిస్తున్నాను, మీరు ఆదర కొట్టేశారు. ఆదర కొట్టేశారంటే నేను ఒప్పుకోను గురుగారు.
బెదర కొట్టేశారు. ఒక టైప్ లో రొమాన్స్ చేసినా, ఒక టైప్ లో డ్యూయట్ చేసినా మీకు మీరే సాటి సార్. మాదే ఉందయ్యా, మామూలే. ఈ బ్రేకుల యుగంలో, షేకుల కాలంలో కీచిన కంప్యూటర్ బొమ్మల్లాగా చెలరేగిపోయే లేటెస్ట్ జంటను చూపిస్తాము. పదండి. ఎగిరిపోయే పిట్టలు లేవండి. సరోజా, ఇక్కడ ఉన్నావేంటే? ఏముంది, మీ అమ్మాయి సరదాగా గేరు మార్చి టైలర్ గారితో, అంతేగా మరి? అదే కదా మరి. అది కదండి, నా పరువు తీసావు కదా. నిన్ను చంపేస్తాను. నేను చెప్పానండి, తప్పు చేసిన మనిషికి ఎదుటి మనిషి తప్పును ఎత్తి చూపే అధికారం ఉండదు. ఏంటండి, కన్న తండ్రిగా నా బిడ్డను దండించే అధికారం నాకు లేదా? వయసు వచ్చిన కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకుని కన్ను మిన్ను కానకుండా పశువులా ప్రవర్తించే నీకు ఒక తండ్రిగానే కాదు, ఒక మనిషిగా కూడా ప్రశ్నించే హక్కు లేదు. చెట్టును బట్టే కాయలుంటాయి, పెద్దలు బట్టే పిల్లలు ఉంటారు. అప్పారావు, ఆడపిల్ల సహాయతను ఆసరాగా తీసుకుని లేవ తీసుకుని పోయి ఆ పిల్ల మాన మర్యాదలు బజారు పాలు చేయాలనుకున్నావు. ఇదే నా తమ్ముడైతేనా నరికి పారేసిండే దాన్ని. సరోజ అంటే నాకు ఇష్టం, దాన్ని లేవ తీసుకోవటం లేదు, నా దాన్ని చేసుకోవడానికే తీసుకుంటున్నాను. నన్ను నమ్మండి. విన్నావుగా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళిద్దరినీ ఒకటి చేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా 4 అక్షంతలు వేయండి. లేదా అక్షంతలు వాళ్లే వేసుకుంటారు. కానీ వద్దండి, ఆ శుభకార్యం ఏదో మా చేతుల మీదుగా మేమే చేస్తాం. ఏమే రామ్మా. మరి అల్లుడో, రారా అల్లుడు రా. అమ్మయ్యా, అందరినీ పాట పాడి కలిపేస్తున్నారు. మరి మా పెళ్లికి పాట ఎప్పుడు పాడతారు? పాట నీకు పాటతో సరిపోదు, అంతే. పెద్ద పట్టే పట్టాలి. అంతే అంతే. అంతేనంటావా? అంతేగా మరి. అవును మరి. కాదా మరి? అంతే కదా మరి. అవును మరి. కాదా మరి? అంతే మరి. ఆగాగాగు, మరీ తిప్పుకోకు, పాటలు పట్టేస్తాయి. మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు? మనలో మనకి 190 తేడాలుంటాయి, డిఫరెన్స్లు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటున్నా ఇస్కీలు వేసుకునే ఐస్ గడ్డలాంటి కోపంతో పాటు కరిగిపోవాలా. నువ్వెక్కడ మనిషి పోయా అక్కడ తాపి కూర్చుంటావేంటి? నీ నోటితో సారీ చెప్పి నీ చేత్తో ఆయన క్యాష్ కొట్టాయి. నిండా సారీ అప్పా కోటి. నీ లెవెల్ ఎంత పుడిచిందో మనకి ఇప్పుడు దాకా తెలిసింది. మన్నించుకో. ఇందా క్యాష్ తీసుకో. చూడు, ఈ కాంట్రాక్ట్ లో బేరాలు గీరాలు లేవు. నువ్వు అడిగినంత ఇస్తాం, ఎంతైనా సరే. విషయం ఏమిటో చెప్పండి. చాలా చిన్న పని. శ్రీలేఖ హోటల్ రూమ్ నెంబర్ 225లో శంభు ప్రసాద్ అని ఒక సారా కాంట్రాక్టర్ దిగాడు. ఆడు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన్నే దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. స్టేట్ లెవెల్లో జరిగే సారా పాట రేపు పొద్దున మొదలవుద్ది. నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో మాకు అనవసరమయ్యా. రేపు ఆడ పాటకు వెళ్తానికి ఏం లేదయ్యా. వీడేనా మీరు అడిగిన ప్యాసింజర్? 100కి 100 పాళ్ళు ఇదేనండి. ఓరి నాయనో ₹1,00,00,000 తేడాని డిఫరెన్స్ చేసావయ్యా. అందుకోవా మా జాయింట్ పేమెంట్. నా రేట్ నాకు బాగా తెలుసు. మీ పనికి మాలిన బహుమతులు నాకు అవసరం లేదు. ఏదైనా గుడికెళ్తే అక్కడ ముష్టోళ్ళు ఉంటారు, వాళ్లకు దానం చేయి, పుణ్యమైన వస్తుంది. బాబుకేం ప్రమాదం లేదు, ఏడవకమ్మా. ఇలా జరుగుతుందని నేను అప్పుడే చెప్పాను. దీని అందరికీ కారణం ఆ కోటిగాడే కాదు, అసలు తప్పు మీది. మీ పిరికితనానికి ఫలితమే ఇది. మీకు గుండె ధైర్యం లేకపోబట్టే వాడు గుండెను తీసిన పట్టులా రాజ్యం వెళ్తున్నాడు. మీ అందరూ తెగించి ఒక్కసారి తిరగబడండి చూద్దాం. అయ్య బాబోయ్, తిరగబడ్డం ఏమిటండి? ఒక్క మాట అన్నందుకే మీ ముందే నా ప్రాణాలు తీయబోయాడు. ఇలా పిరికితనంతో రోజు చస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావడం మంచిది. నిజమే బాబు, మేమంతా కలిసికట్టుగా మీ వెనకాలే ఉంటాం. ఏం చేయాలో చెప్పండి. చెప్పను, చేసి చూపిస్తాను. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ జాడలేరు పురుషులందు పుణ్య పురుషులు. నా ఇంట్లో స్కూల్ పెట్టడానికి ఎంత ధైర్యంలా? ఎవడ్రా స్కూల్ పెట్టించింది? ఎవడ్రా? చెప్పు. ఆనందరావు గారి కోటి.
చేసింది శాంపుల్ మాత్రమే. తెల్లారేసరికి కాలనీయే కాదు, ఈ ఊరు వదిలేసి వెళ్ళకపోయారో మీ శవాల్ని కళ్ళదోస్తాడు ఈ కోటిగాడు. ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపోండి. బాబు, మేము ఏ జన్మలోనో పాపం చేశాం, ఈ కోటిగాడు వాతన పడ్డాం. ఈ నరకం మాకు ఎట్టాగు తప్పదు బాబు. మాకు మీరేదో మంచి చేయాలని మీరు కట్టబడ్డం మేము చూడలేకపోతున్నాం బాబు. వెళ్ళిపోండి బాబు, నా మాటని వెళ్ళిపోండి బాబు. అవును సార్, మీరు వెంటనే వెళ్ళిపోండి సార్. మీరు ఎక్కడున్నా 10 మంది బాగుపడతారు. మీరు ఇంకా మొండిగా ఇక్కడే ఉండి ఆ కోటిగాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దని నొక్కు అక్కానిస్తున్నాం సార్. వాడు అనుకున్నంత పని చేస్తాడు, మీరు వెళ్ళండి సార్. చూడండి, ఈ లోకంలో మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలిస్తే మనిషి మహాత్ముడే అయ్యేవాడు. ఇలా రాక్షసుడిలాగా ప్రవర్తించి తెల్లవారిన తర్వాత కదా ఇతని శపథం. చూద్దాం. సార్, ఈ హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు. వదలండి, నేను హత్య చేయలేదు. సాక్ష్యాధారాలను వాదోపవాదాలను పరిశీలించిన మీదట శంభు ప్రసాద్ అనే సారా కాంట్రాక్టర్ ని కోటి అనబడే ఈ ముద్దాయి హత్య చేశాడని నిర్ధారణ చేస్తూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. బాగున్నామంటరా? రాయి పైకి ఎగిరిందంటే అది రాయి గొప్పతనం కాదురా కోటిగా, ఈ సిన్నోడి చెయ్యి బలం. అర్థమైందనుకుంటాను. మా కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా ఓ పేట్రేగిపోయావు. దానికి ఫలితం ఏంటి? ఉరిశిక్ష. ఏమప్పా, మమ్మల్నే ఎదిరిస్తుంది. ఇప్పుడు ఎన్న అయింది? ఊరంతా వెళ్ళిన కోటిగాడికి ఉరిదా మిగిలింది. నల్లారిక పబ్లిక్ రోడ్డు మీద పోలీస్ ఇన్స్పెక్టర్ని కొట్టినా సరదాగా చూసి వదిలేసిన చట్టం చేయని హత్యకు నిన్ను పట్టుకుంది, ఉరికంబం వరకు ఈడ్చుకొచ్చింది. కారణం మేమే. మై ఫ్రెండ్, అట్లీస్ట్ వచ్చే జన్మలోనైనా మే గాడ్ బ్లెస్ యూ. ఓకే? ఇది రాసిందెవరో, నిన్ను విడిపించేదెవరో నీకు అనవసరం. రాత్రి 1:05 నీ సెల్ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. జైలు బయట నీ కోసం మా మనుషులు ఎదురు చూస్తుంటారు. ఇంతకీ మీరెవరు? నన్ను ఎందుకు విడిపించారు? చెప్పాల్సింది నేను కాదు, నీ డ్రెస్ మార్చుకో. లోపలికెళ్ళు, మా బాస్ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆగు, నీ పేరు కోటిగాడు కదూ? నువ్వెవరు? ప్రశ్నలు అడక్కు. పర్సనాలిటీ బాగానే ఉంది, కానీ నీ గెటప్ రౌడీలా ఉంది. వెరీ వెరీ బ్యాడ్. తప్పమ్మా, తమ్ముడు అసలే నిప్పు లాంటి మనిషి. కోపం వచ్చిందనుకో ఇల్లు పీకి పందిరి వేస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ డియర్. రౌడీ అంకుల్, మళ్ళీ కలుద్దామే. ఏమిటి తమ్ముడు ఆశ్చర్యపోతున్నావు? ఆశ్చర్యం కాదు వాణి, తను చంపాలనుకున్న వాళ్లే తనను చావు నుంచి ఎందుకు రక్షించారా అని ఆలోచిస్తున్నాడు. అవునా కోటి? అది సరే, ఏంటి కథ? ఇదే మా అసలు కథ. అక్కడ నువ్వు చూసింది వట్టి పిట్ట కథ. ఇంతకీ నన్ను జైలు నుంచి ఎందుకు తప్పించారు? నిర్దోషులు జైల్లో ఉండకూడదు కనుక. నువ్వు కిరాయి రౌడీవే అయినా
మనసు మీద మనుషుల మీద నమ్మకం లేని వట్టి రాతి మనిషివే అయినా నిలువునా నిండు ప్రాణాలు తీసే హంతకుడు కావు అని నా మనస్సాక్షి ఇచ్చిన తీర్పును బట్టి నేను జైలు నుంచి తప్పించాను, ఇక్కడికి రప్పించాను. నన్ను ఉరికంబం ఎక్కించాలని ఎత్తులేసిన ఆ గుంటనక్కల తలల్ని తెగనరకడానికి 1 గంట టైం ఇవ్వు. ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడిన నీకు ఏం చేయమన్నా చేస్తా. మేం చెప్పింది నువ్వు చేయలేవు. నేను చేయలేంది లోకంలో లేదు. అయితే ఈ క్షణం నుంచి నీ పగలు పంతాలు అన్నీ మర్చిపోవాలి. నేను చెప్పింది కాదనకూడదు, నేను గీచిన గీత దాటకూడదు. ఈ రోజు నుంచి 10 రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి. నేను ఈ ఇంట్లో ఉండాలా? నిప్పుని అరచేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు? ఆలోచించుకోండి. నిప్పో నీరో మాకు అనవసరం, మా నిర్ణయాలు మాకున్నాయి. మాకు కావాల్సింది నీ నిర్ణయం. సరే, సరిగ్గా 10 రోజులే ఉంటాను. మురుగన్వాడా, ఆ కోటిగాడు జైలు గోడలంతా ఉరుకులు చేసి పరుగులంతా పూడ్చి పారిపోయిస్తున్నాడే. రాత్రులంతా మన గోడల్ని ఉరుకలు చేసి మనల్ని బద్దర్లంతా చేస్తాడేమని భయంతో గుండెలంతా గంతులు వేస్తాయే. ఆయ్ గంతులేంటి, మొగ్గలు కూడా వేస్తాయి. ఆడి మీద మర్డర్ కేసు బనాయించి ఆయన జైలుకి పంపించాం. అంతటితో ఊరుకున్నావా? జైలుకి వెళ్ళి ఉసుకో అని రెచ్చగొట్టాం. ఆడు ఊరుకుంటాడా? ఇదిగో అలెగ్జాండర్, ఆడు మన్ని చంపడానికి ఇక్కడికి వస్తానని ఖాయంగా నాకు నిర్ధారణ అయిపోయింది. ఆయ్ కవచం ఉన్నవాడు కత్తికి భయపడక్కర్లేదు. ఆ దెబ్బతిన్న పులిని వేటాడి ప్రాణాలు తీసే వేటగాళ్లు వెళ్ళండి. అలెగ్జాండర్, నాకు చిన్న డౌట్. వీళ్ళు ఆడిని పట్టుకొచ్చే లోపల ఆడే ఏదో ఒక దొడ్డిదారిని వచ్చి మన మీద పడితే మన గతి ఏంటి? మనల్ని 24 గంటలు ఇక్కడే ఉండి కంటికి రెప్పలా కాపాడే పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. భయపడక హాయిగా మందు కొట్టండి. చెప్పానా తెల్లారేదాకా నిద్రపోకూడదని? తప్పైపోయిందమ్మా. వెళ్ళి తొందరగా టిఫిన్ రెడీ చెయ్యి. అలాగేనమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చాడికి అందరూ పిచ్చాలాగే కనిపిస్తారు. ఒక్కటిచ్చానంటే గది బయటకెళ్ళి పడతావు. నేను అంటే నువ్వు ఊరవతలకెళ్ళి పడతావు. ఆగండి. ఏమిటి ఇద్దరు చెవు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు? పెద్దాయన, ముందు వసపెట్టిన బయట తీసుకెళ్ళు. డాడీ, ముందు ఈ గబ్బిలాన్ని స్నానం చేయమన్నా. ఇదిగో పెద్దాయన, అదలా అరుస్తుంటే గదమాయించి భయపెట్టవే. చూడు, ఈ ఇంట్లో కంట్రోల్ అంతా పాపదే. ఇక్కడ ఆవిడ చెప్పిందే వేదం. ఆవిడకు నువ్వు భయపడతావో నీకు ఆవిడ భయపడుతుందో మీ ఇద్దరే తెలుసుకోండి. ఏమిటి అంతా కలిసి చిన్న సైజు కోట్ పెట్టినట్టున్నారు? గుడ్ మార్నింగ్ మమ్మీ. ఇంకా నువ్వు హాస్పిటల్ కి వెళ్ళలేదా? వెళ్తానమ్మా. ఏమిటి పొద్దున్నే కోటి అంకుల్తో గొడవ పడుతున్నట్టున్నావు? అంకుల్ కి కోపం ఎక్కువ, జాగ్రత్త. నాకు అంతకంటే కోపం ఎక్కువే. కతిరవుడి అంకుల్. నువ్వేం అనుకోకు తమ్ముడు, ఇది కూడా నీలాంటిదే. ఉష్ణేన శీతలం. పద. డాక్టర్ చూడండి డాక్టర్. డాక్టర్, మతి చెడి మనస్థిమితం పోగొట్టుకున్న వాళ్ళని పశువుల్లా చూడడం మన వృత్తికే అవమానం. డాక్టర్, శాంతి గొడవ చేస్తుంది, మీరు తొందరగా రావాలి. వదలండి, మా వారు ఆఫీస్ నుంచి వస్తారు. వదలండి, మా పాపని చూడాలి. నన్ను వదలండి. శాంతి, విప్పకండి, పారిపోతుంది. మా వారిని చూడాలి, మా పాపకి అన్నం పెట్టాలి. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా, వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇవాళ నీ పెళ్లి రోజుటగా నీ వారు వచ్చి నిన్ను గుడికి తీసుకెళ్తారట. చూడమ్మా, నువ్విప్పుడు హాయిగా నిద్రపోయావనుకో, మీ వారు వచ్చాక లేచి స్నానం చేసి మీ పాపతో మీ వారితో చక్కగా గుడికెళ్ళొచ్చు. సరేనా? పడుకో. వారిని చూడాలి, మా పాపని స్కూల్కి పంపాలి. నువ్వేం దిగులు పడక చెల్లమ్మా,
ఆ కోటిగాడు జైలు నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేడు. వాడు ఢిల్లీలో ఉన్న నిమిషంలో వచ్చి నీ ముందు వాలేటట్టు నేను ఏర్పాటు చేస్తానని నొక్కు ఒక్కానిస్తున్నాను. చాలా వేసంబడు. నా కొత్త చెప్పులు అరిగిపోయేటట్టు ఊరంతా తిరిగాను, నాకే కనపడలేదు, నువ్వు కనిపెడతావు. ఈ ద్వారా నేను పట్టుకుంటాను. ఓ మంచి సెంటర్ చూసి నువ్వు మీటింగ్ ఎట్టు. ఆహా, ఆ కోటిగాని తిట్టు తిట్టకుండా తిట్టు. ఓహో, ఆడు నిన్ను తనడానికి వస్తాడు చూడు, అప్పుడు నేను పట్టుకుంటాను. ఈ పద్ధతి బాగుంది, తన్నించుకోవా. సోదరి మళ్ళారా, ఒక ఆడపడుచు కన్నీటిని తుడిచే ప్రజానాయకుడిగా ఈ ప్రపంచంలో మిగిలిపోతానని నొక్కు వక్కానిస్తూ ఈ సాహసానికి ఉపక్రమిస్తున్నాను. వరదల్లో చిక్కుకుపోయిన సింహాలు అయిపోయింది బతుకు. ఏం చేయాలో తెలీదు, ఎందుకు ఉండాలో తెలీదు. రౌడీ అంకుల్, భోజనానికి రా. రౌడీ, ఇదిగో పెద్దాయన, ఇంకోసారి పిల్ల రౌడీ గీడీని పిలిస్తే తాట రేగిపోతుంది చెప్పు. మధ్యలో నారాయబారం ఎందుకు? ఎదురుగుండానే ఉందిగా, నువ్వే అడుగు. ఓహో, భయమా? నాకేం భయం. ఇదిగో పిల్ల, ఏంట్రా పిల్లాడా? తింగర మాటలు మాట్లాడద్దు. తిక్క రేగిందంటే నిన్ను చిక్కల్లా తినేస్తాను. వద్దు తమ్ముడు, నీకోసం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, పట్రండి. పర్వాలేదు పెద్దాయన, ఈ ఇంట్లో కొన్ని చిరాకు రూల్స్ ఉన్నా మనకి స్పెషల్ ఫుడ్ పెడుతున్నారు. నీకు మామూలు స్పెషల్ ఫుడ్ కాదు, ఒక మనిషి 100 ఏళ్లు ఖచ్చితంగా బ్రతకడానికి తినాల్సిన సూపర్ స్పెషల్ ఫుడ్. వాణి, దొండకాయ, కోపానికి మంచిది. క్యారెట్, కంటికి మంచిది. వంకాయ, వాతానికి మంచిది. కాకరకాయ. తెలియక అడుగుతాను, మీరు నన్ను ఇడిపించి ఇక్కడికి తీసుకొచ్చింది మీరు అనుకున్న పని చేయించుకోవడానికా, లేకపోతే నన్ను సన్యాసుల్లో కలిపాడానికా? ఇవి తినడం కన్నా మంచినీళ్లు తాగి పస్తులుండడం మంచిది. అయ్యయ్యో, అదేమిటి తమ్ముడు, నీకోసం ఇంత కష్టపడి చేస్తే ఉట్టి మంచినీళ్ళు తాగుతానంటావేంటి? ఇవన్నీ కొంచెం తిని తర్వాత నీళ్లు తాగు. ఏమండి, వెళ్ళిపోతున్నాడండి పాపం. కడుపు మాడితే అతనే వచ్చి తింటాళ్లే. కడుపు మాడినంత మాత్రాన పెద్ద పులి అంతేగా మరి? అంతే కదా మరి. అవును మరి. కాదా మరి? ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. బయటకెళ్ళా. ఎందుకలా ఆరుస్తావు? ఆకలిస్తుందా? ఆకలేదు గీకలేదు. ఆ పెద్ద నాకు అన్నం పెట్టినంత మాత్రాన నా పవర్ ఏం పోదులే. చెప్పా, నేను నీ మీద చాడీలు చెప్పును బాబు. నేను మా డాడీ పార్టీ కాదు, నేను నీ పార్టీయే. అన్నం తిను. ఏది ఆ గడ్డ? కాదు మరి ఉండు చెప్తా. మన ఇద్దరం కలిసి తింటాం రా అంకుల్. తిను అంకుల్. నువ్వు తినకపోతే నేను తిన్ను. అబ్బా, నువ్వేమో బతిమాలుతున్నావు. చిన్న పిల్లవి, నిన్న ఆకలితో మాట్లాడడం దేనికి? నీకోసం తప్పుద్దా మరి. నిన్నెవరో తలుచుకుంటున్నారు. నన్నెవరు తలుచుకుంటారు? మీ అమ్మ. ఓహో, నీకు అమ్మ లేదా? బాధపడి అంకుల్, నేనున్నానుగా. చెప్పేనా, నీకు వినిపిస్తాను, సరేనా? Never mind. Follow me. Catch. Tight. Yes. Ashtray. Newspaper. Clever bad. Go the tight. Oh, it's too bad. That is the run. 65. Perfect. గొడవడే బాబు. డౌటా? మీ ముగ్గురికి ఎటువంటి అఘాయిత్యం జరిగినా పర్ఫెక్ట్ గా రిపోర్ట్ రాసి పైకి పంపించడానికి, మీ బాడీస్ ని మా బాడీస్ గా ఫీల్ అయ్యి మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కలేజా కుక్కుటేశ్వరరావు బెటాలియన్. చూడండి, ఇక మీదట మీరు ఏమీ అనుకోకూడదు, ఏదైనా నేనే అనుకోవాలి. ఇక మీదట మీరు ఏమీ చేయకూడదు, ఏదైనా చెయ్యాలన్నా నేను చూస్తున్నప్పుడే చెయ్యాలి. ఏంటి బాబు, నువ్వు చూస్తుండగా మేం చెయ్యాలా?
రేపు ఆ కోటిగాడు వచ్చి మిమ్మల్ని మర్డర్ చేశాడు అనుకోండి, ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మిమ్మల్ని ఎక్కడ పొడి చేశాడు, అలాగే భయపడండి. పిచ్చిది పిచ్చిదాన్ని చెప్పుకుంటుందా? ఏమిట్రా, ఏమైంది? పొలాల్లో దిష్టి బొమ్మలు అందరూ నిలబడ్డారు, మాట్లాడరా? నిన్నే చెప్పానా ఫోన్ వచ్చే వరకు ఎవరు కదలకూడదని? ఆహా, నువ్వు చెప్పావా? అవును. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడకండి. హలో మమ్మీ, నేనే దుర్గని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను మమ్మీ, కానీ నిన్నటి నుంచి కోపంగా ఉన్నాను. ఎందుకమ్మా? ఈ సండే నువ్వు డాడీ తప్పకుండా వస్తానని చెప్పారుగా, ఎందుకు రాలేదు? డాడీకి ఫోన్ ఇవ్వు. సారీ దుర్గా, సెలవు దొరకలేదు. నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తాం. వచ్చేటప్పుడు నీకు బట్టలు బొమ్మలు అన్నీ తీసుకొస్తాం. ఓకే? నాకేం వద్దు, నువ్వు మమ్మీ వచ్చేయండి. ఓ కొత్త అంకుల్ ఇక్కడికి వచ్చాడు, ఆ అంకుల్ ని మీకు పరిచయం చేస్తాను. తప్పకుండా రండే. నేనుంటాను. నేను ఫోన్ లో మాట్లాడేశాను కదా, మీరు వెళ్ళి పనులు చేసుకోండి. అవును, ఇందాక ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? మా మమ్మీ డాడీతో. మమ్మీ డాడీయా? మరి డాక్టర్ అమ్మ పెద్ద అయినా నీకేమవుతారు? మా మమ్మీకి మమ్మీ డాడీ. అయితే మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. నెక్స్ట్ సండే వస్తారు, నాకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తారు. నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు ఆ బొమ్మ ఇస్తానే. అయ్యో, అమ్మమ్మని అమ్మ అంటున్నావు, తాతయ్యని నాన్న అంటున్నావు, మీ అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారంటున్నావు. ఇంట్లో అన్ని విచిత్రంగా ఉన్నాయి. బీడీ ముక్కలు అగ్గిపుల్లలు యాస్ట్రేలోనే వెయ్యాలని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఇది వరకు నువ్వు ఉన్న మున్సిపాలిటీ స్కూల్ కాదు. ఇక్కడ విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను, కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఏమిటో నీ బాధ? ఏముంది, ఈ కోటిగాడు ఎప్పుడు రెండిటి మీదే ఉంటాడు. ఒకటి మాట మీద, రెండు మందు మీద. నీకిచ్చిన మాట కోసం ఇక్కడే ఉన్నాను, కానీ వచ్చినప్పటి నుంచి మందు లేక చస్తున్నాను. ఏదైనా చిన్న మందు సెటప్ కుదురుతుందా? ముందు కాల్ది. ఈ ఇంట్లో ఉండడానికి గడువు పెట్టాను, కానీ నీ అలవాట్లకు హద్దులు పెట్టలేదు. కమా బెస్ట్ విస్కీ. కమా అవి ఎందుకిది? తాగడానికి. ఇదా? నిప్పు లాంటి నాటు సారా తాగేవాడికి ఇది సముద్రంలో కాకి రెట్ట. చిన్నపిల్లోడికి ఉగ్గు పోసినట్టు పోస్తే ఏం కిక్కెక్కుద్ది? పెద్దాయనా, ఈ పూటకి చాలు, నా గదిలోకి వెళ్ళి వేసుకుంటాను. దండాలో లా 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 లా. కొంతమందిని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతే. పెద్దాయన మొత్తానికి మంచి కిక్కున మంది ఇచ్చాడు. పాపా వెళ్ళదంకల్, నేను వస్తున్నాను. వద్దమ్మా, నువ్వు దిగదు. వద్దమ్మా పాపా, వద్దమ్మా. పాపా పాపా, ఏంటి పాపా ఇది? కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? అవును, పెద్దవాళ్ళు అడుగు జాడల్లోని పిల్లలు నడుస్తారు. మనం తప్పుదారి నడిస్తే వాళ్ళు కూడా తప్పుదారినే నడుస్తారు. పెద్దవాడికి నువ్వే తెలుసుకోలేనప్పుడు పసిపిల్ల దానికేం తెలుస్తుంది? ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు. వీడికేమైనా జరిగితే మేం భరించలేం. చూడు, మత్తు తలకెక్కితే ఇచ్చిన మాట మర్చిపోవచ్చు, మాట నిలబెట్టుకోలేకపోతే నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. మా ఇంట్లో ఉండమని ఆంక్ష పెట్టగలం గాని, కాదు వెళ్ళిపోతానంటే నిన్ను ఉండమని బ్రతిమాలవలసిన కర్మ మాకేం లేదు. కావాలంటే ఇప్పుడే వెళ్ళి. ఉరి వేలాడతాడే నమ్మ పిల్లకాయ వాడప్ప. అయ్యో ఓ దేవర్, ఏం కంగారు పడకు, రిలాక్స్.
హైకోర్టు రిఖాయం చేసిన సుప్రీంకోర్టు ఉందిగా. ఏమప్పా అలెగ్జాండర్ వాడు పెళ్లి కార్చుకుంటావు, త్వరగా వెళ్ళి పూడ్చే. ఇండియా లెవెల్ లాయర్ వాడిని వెతికి పట్టుకో. పిల్లకాయల పీకలంతా వేలాడేలాగంతా చేయించుకో. నా వల్ల కాదండి, ఈ బాటిని మొత్తం ఒక దెబ్బతో కొట్టేస్తే గానీ ఈ టెన్షన్ తగ్గదు. ఏంటి సెక్యూరిటీ? డ్యూటీ. నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరెవ్వరూ తాగటానికి వీల్లేదు. ఇందులో విషయం కలిపితే ఆహా, మీ పేగులు మాడిపోతే, ఓహో, మీ కిడ్నీస్ పేలిపోతే, అబ్బో ఎక్స్ట్రాడనరీ. అందుకే మేము తాగిన తర్వాతనే మీరు తాగాలి, మేము తిన్న తర్వాతనే మీరు తినాలి. దట్ ఈస్ టర్నర్. ఎగ్ గమ్లెట్, చికెన్ మటన్, ఫస్ట్ ఫార్వర్డ్. కమ్ ఆన్. ఇలా మేము తిన్నాకనే మీరు తినాలి. ఏం మిగిలింది కనుక? మూర్ఖ, మీ ముగ్గురి శవాలు పోస్ట్ మార్టంకి వెళ్ళాక కత్తితో మీ కడుపు కోసి డాక్టర్ ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి నేనిచ్చే రిపోర్ట్ కి తేడా వచ్చిందంటే కోర్టులో కేసు ట్విస్ట్ అయిపోతుంది. మీరు నా రిపోర్ట్ కి అందాలంటే కత్తితో చావాలి గాని విషంతో చావకూడదు. ఏమైంది నీకో? ఏమప్పా నోరంతా అరుపులు చేస్తావు? కోటిగాడు వచ్చాడు, మర్డర్ చేశాడు. నీ కల పాడుగాను. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బాత్రూమ్ దగ్గర మంగారు ప్రభా. మొహం కాదు, మొత్తం అంతా కడుక్కోవాల్సిందే. దట్ ఈస్ టెర్రర్. ఓర్ని అవ్వ, ఇంతకాలం ఈ గ్లామర్ అంతా ఏ మూల పడుందో. మా పాప సెటప్ తో మొత్తం గెటప్ మారిపోయింది. కానీ ఈ డ్రెస్ లో మనల్ని చూసి ఎవడు భయపడట్లేడే. అబ్బా, రౌడీలా ఉండకూడదనే కదా ఇంతలా కష్టపడి చేసింది. డాడీ డాడీ డాడీ, ఈ అంకుల్ ఈ గెటప్ లో ఎలా ఉన్నాడో చెప్పు. ఇనుమును కాల్చి ఇరుసుం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తమ్ముడు, నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో చూద్దాం. మన కోసం ఎవరు వస్తారు? వస్తే రౌడీలు వస్తారు, లేదా పోలీసులు వస్తారు. ఇప్పుడు వచ్చింది వాళ్ళిద్దరూ కాదు. మరి ఇంకెవరు వచ్చారు? ఎవరొచ్చారో నువ్వే చూడు. రా. ఏ రౌడీ బావా, ఏం తిట్టా మారిపోయావు? స్నానం చేసావు, తల దువ్వావు, టక్కు చేసావు, టక్కుటికి బొమ్మలాగున్నావు. నిన్ను చూస్తుంటే బిస్కెట్ ముక్కలాగా అలా కొరికేయాలనిపిస్తుంది. ఏయ్, ఏం రెచ్చిపోతున్నావు? జుట్టు చెరిగిందంటే రౌడీలా ఉంటారని పాప చెప్పింది. అయ్య బాబోయ్, స్టైల్ వచ్చేసింది. మా ఆయన నేను రమ్మని చెప్పి తీసుకురండి. మా పాప నాకు చూపించండి, లేకపోతే నేను లోపలికి రాను. రే, ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తాను. వెళ్ళండి. శాంతి, మీ ఆయన పాప వచ్చారు, నేను చూపిస్తాను. రామ్మా. అబద్ధం, నువ్వెప్పుడు మోసం చేస్తావు. నిన్ను నేను నమ్మను. రావద్దు, దగ్గరికి వస్తే చంపేస్తాను. నాకు నాకు రావద్దు, రావద్దు, నాకు రావద్దు. ఏమిటి 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 అదే పనిగా నవ్వుకుంటున్నారు? శాంతి, మనం ఇక్కడికి పిక్నిక్ వచ్చింది మీ తల్లి కూతుళ్ళు బాతాకాని కొనడానికి కాదు. పాపం ఎలా ఉన్నాడో చూడక్కడ, ఒంటరిగా ఆ కెమెరా అది చూసుకుంటూ. మావగారు, శాంతి వాళ్ళ అమ్మగారి పక్కన కూర్చుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతుంది. అబ్బే, నేను అన్నది మీ ఇద్దరి కోసం కాదయ్యా. మీరిద్దరూ సరదాగా అలా అలా దూరంగా వెళ్తే మేమిద్దరం సరదాగా ఇలా ఇలా దగ్గరికి వద్దామని. ఏమిటండి అల్లుడు గారి ముందే సత్తాలి? అబ్బే, మన కోసం కాదు. నేను అలా అంటే గాని వాళ్ళు సరదాగా బయటికెళ్ళరని. ఓహో, మమ్మీ, ఆ కొండ ఎంత బాగుందో తెలుసా? హే డార్లింగ్, ఇంతసేపు ఆ కొండ దగ్గర ఆడుకుంటున్నావా? అవును డాడీ. ఇలా ఇవ్వమ్మా, నేను కోసిస్తాను. అబ్బా, వద్దమ్మా, నువ్వు చేయి కోసుకుంటావు. చెప్పానా చేయి తగ్గుతున్నదే వినులే. ఎంత రక్తం వస్తుందా? మరి మమ్మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెప్టిక్ అవుతుంది. కాదు మమ్మీ. పిచ్చి పిల్ల. శాంతి, మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో మీ అమ్మ డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఏమండి, ఒక్కోసారి శాంతి నా కూతురిగా కాదండి, నాకు తల్లిలా కనిపిస్తుంది. నీకు చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను మమ్మీ.
చూశారండి శాంతి పరిస్థితి ఎలా అయిందో. నీకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని మన శాంతి నిన్ను కొట్టిందని, నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డే నీ రక్తాన్ని కళ్ళజూసిందని బాధపడుతున్నావు. లేదండి, నా బిడ్డ నన్ను కొట్టినందుకు నేను బాధపడలేదు. ఒక డాక్టర్గా ఎంతో మంది రోగులకు సేవ చేయగలను. వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని సహనంతో ఓర్చుకోగలను. కానీ ఒక తల్లిగా నా బిడ్డని ఆ స్థితిలో నేను భరించలేనండి. తన బిడ్డకు భర్తకు దూరమయ్యానన్న బాధతో మానసికంగా తట్టుకోలేకపోతున్నా. వాళ్ళు తల్లిగా కాకుండా ఒక డాక్టర్గా ఆలోచించు. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు శిక్ష వేసాడండి. సెంటర్ పాయింట్ అడుగుతున్నాను ఏమనుకోకండి. ఆ కోటిగాడు మిమ్మల్ని ఎందుకు మర్డర్ చేయాలనుకుంటున్నాడు? మేము ఒకరిని మద్దలంతా చేసేసి వాటి మీద ఉడుచున్నాం. మర్డర్! కానిస్టేబుల్స్! Yes, sir. ఈ క్షణం నుంచి మీరు వాళ్ళకంటే నాకే ఎక్కువ సెక్యూరిటీ కల్పించాలి. వీళ్ళ టైపు చూస్తుంటే నన్నే లేపేసేటట్టున్నారు. దట్ ఈస్ టెర్రర్. పాపా నిప్పు కొండలాంటి మా బావ నిన్ను చూడగానే నీరైపోతాడు. నువ్వేం చెప్పినా వింటాడు, నువ్వేం చెప్పినా చేస్తాడు. ఎలా దారిలో పెట్టావో మా కోటిగాడిని. ఆ రాసి నాకు చెప్పవా? నీ పుణ్యవాణి నీ పేరు చెప్పుకొని నా లైన్ లో పెట్టుకుంటారు. చెప్పమ్మా చెప్పవా? అబ్బా, ఇప్పుడు మా మమ్మీ డాడీ నుంచి ఫోన్ వస్తుంది. నన్ను మాట్లాడించగా వెళ్ళు. నా తల్లివి కదూ, చెప్పమ్మా. చెప్పానా? సరే, నాకు అందరూ చెప్పేవాళ్ళే, వాడే ఏం చెప్పడు. హలో మమ్మీ, నేనే. ఏమ్మా పాప, బాగున్నావా? ఏంటి మమ్మీ, ఈ సండే కూడా నువ్వు డాడీ రాలేదు? రాబోయే సమయానికి డాడీ ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, అందుకని రాలేకపోయాం. అబద్ధం. డాడీకి హలో, వచ్చే ఫ్రైడే నా బర్త్డే గుర్తుందా? ఆ రోజు మీరిద్దరు రాకపోతే ఇంకెప్పుడు మీతోటి మాట్లాడను. వస్తామమ్మా. నీ బర్త్డేకి మేము రాకపోవడం ఏమిటి? తప్పకుండా వస్తాం. పొట్టేసి చెప్పు. ఒట్టమ్మా, నా మీద ఒట్టు. అయితే సరే. పెద్దాయన, మీ మొగుడు పెళ్ళాలు చాలా గొప్ప యాక్టర్లు. కాలనీలో బీదోళ్ళగా యాక్ట్ చేశారు, నా దగ్గర ఏమీ తెలియనోళ్ళగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఆ పసిపిల్ల దగ్గర అమ్మా బాబుగా యాక్టింగ్ చేస్తున్నారు. ఈ యాక్టింగ్లు నాటకాల్లో చేస్తే పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి. గుప్పిట్లో గుట్టు తెలిసాక కూడా నిప్పును మూట కట్టాలనుకోవద్దు. చెప్పు పెద్దాయన, ఆ పసిపిల్ల అమ్మా నాన్న ఎక్కడున్నారు? నార్మై, నీకు చెప్పిన పని చేయడమే నీ బాధ్యత. హద్దుల మీద ప్రవర్తించే వాళ్ళను నేను క్షమించను. పనివాడివిగానే ఉండు. ఆ సమాధానం చాలా నేను చెప్పాలా? అక్కర్లేదు. ఆ పిల్ల నాకేమైనా బంధువా, తోడబుట్టిందా? 4 రోజులు ఇంట్లో ఉండిపోయేవాడిని. ఎవరిలా పోతే నాకే పోనివ్వండి, నాదేం పోయింది? ఏ సుబ్బయ్య, ఎందుకు దాన్ని ఏడిపిస్తా? వదిలిపెట్టు. బాలేదా నువ్వులమ్మా, చంపే ముందు ఏడవక నవ్వుద్ది ఏంటి? ఏంటి చంపేస్తావా? వదిలిపెట్టు. దాని పిల్లలు ఏడుస్తాయి. ఏటి పుల్లమ్మ నీ గొడవ? బియ్యాన్ని ఉడకబెట్టకపోతే బువ్వ అవుద్దా? కోడిని కొయ్యకపోతే కూర అవుద్దా? అయినా నువ్వు భోజనాల పలకాలు కూకొని తినాలి గాని ఇట్లా కోస్తున్నప్పుడు వండుతున్నప్పుడు చూడకూడదు. ఏంట్రా మా బుల్లెమ్మాడికి ఎదురు చెప్తున్నావు? అంకుల్ చూడంకుల్, పిల్లలు కొన్ని చంపేస్తున్నాడు. ఎంత చెప్పినా వింటలేదు. పాపం వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆ బుజ్జి పిల్లలు ఏడవు. వద్దని చెప్పు అంకుల్. రే, మర్యాదగా కోడిని వదిలిపెట్ట. ఏటండి మీరు కూడా చిన్నపిల్లలాగానా? ఎవరంటే? అవును, అందరూ కోసుకు తినే కోడిని చంపుతుంటేనే దాని పిల్లలకు దూరం అవుతుంది, చంపొద్దు అని గొడవ చేసావే. మరి మీ అమ్మా నాన్నలకి ఎలా దూరంగా ఉంటున్నావు? ఫోన్ లో మాట్లాడుతున్నానుగా. ఫోన్ మాటలకి కళ్ళ ముందు కదా. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు? నువ్వు చూడలేదా? రా, నేను చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను. దింపు. ఇక్కడే ఉండాలి. ఏయ్, ఏంటి బీరువాలో దాక్కోడానికి మీ అమ్మా నాన్న బొమ్మలా? చెప్పానా, నేను చూపిస్తానన్నది బొమ్మలే. పాపా, ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? చూడు పెద్దాయన, బేబీనేమి అనుకో, నేనే ఇంకేం మాట్లాడక, బయటికి వెళ్ళండి.
ఏ మా మీద కాలేజీ ప్రిన్సిపల్ రిపోర్ట్ ఇచ్చి వార్నింగ్ ఇప్పిస్తావా? ఆడవాళ్ళని అల్లరి చేసినందుకు నేను కాబట్టి రిపోర్ట్ ఇచ్చాను. అసలు మిమ్మల్ని చెప్పుదా కొట్టాలి. ఆహా, అయితే ఇప్పుడు నేను రేట్ చేస్తాం. ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకో, చెప్పుకో, చెప్పుకో. ఎవరైనా నోరు మీద కదిలారో ఈ హాస్టల్ తగలబెట్టేస్తాను, జాగ్రత్త. మంచి పని చేశావు. కమాన్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఇది కేవలం ఒక స్త్రీ మానభంగానికి మరణానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మన సమాజమే సిగ్గుతో తలవంచుకోవలసిన దారుణ సంఘటన. తమ తోటి విద్యార్థిని అని కూడా ఆలోచించకుండా ఈ ముగ్గురు తాము మనుషులు అన్న సంగతే మర్చిపోయి ఆమె శీలాన్ని చెరిచారు. నిజం బయటపడుతుందేమోనన్న భయంతో ఆమె నిండు జీవితాన్నే బలి తీసుకున్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నిందితులు ఈ హత్య చేయలేదంటానికి ముఖ్యమైన ఆధారం డాక్టర్ సర్టిఫికేట్స్. హత్య జరిగిన సమయంలో ఈ ముగ్గురు రాయల్ హాస్పిటల్లో ఉన్నారన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ గారు మర్చిపోతున్నారు. డబ్బుతో డాక్టర్ డిగ్రీలే కొనుక్కుంటున్న ఈ ప్రస్తుత సమాజంలో పేషెంట్స్ గా దొంగ సర్టిఫికెట్స్ పుట్టించుకోవడం డబ్బున్న వాళ్లకు చాలా తేలికైన విషయం. వీళ్ళు చేసిన ఘోరాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం కంటే కేవలం డబ్బుతో పుట్టిన కాగిత ముక్కలకే విలువనిచ్చి తీర్పునిస్తే న్యాయమూర్తులకు న్యాయస్థానాలకే విలువ లేకుండా పోతుంది. సో యువరాను, ఇటువంటి దారుణమైన సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ నిందితులకు ఉరిశిక్ష వేయడమే సరైన శిక్ష అని కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నారు. కేసు పూర్వపరాలను సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయిలకు భారతీయ శిక్షా స్మృతి 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. పెళ్లి రోజుని గుడికెళ్లిన నీ కూతురు ఇలా కంటబడిందని, అల్లుడు అసలు కంటపడకుండానే పోయాడని కంగారుగా ఉంది కదూ. న్యాయం న్యాయం అని ఓ గింజుకోకయ్యా అన్నాను, ఎన్నావా? మా బిడ్డగాళ్ళ మీద వాదనలంతా చేయకు, డబ్బులంతా ఇస్తామంటే మా మూంజలంతా ఇసిరి కొడుతువే. నువ్వు మా వాళ్లకు వేయించిన ఉరిశిక్షను హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో రద్దు చేయించుకునే శక్తి మాకుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. కానీ నీకు మేం వేసిన ఆ శిక్షను ఆ దేవుడు కూడా తప్పించలేడు. మా కొడుకులు జైల్లో ఉన్నంత కాలం మీ అల్లుడు మా కాడ మా జైల్లో ఉంటాడు. మా కొడుకులు బయటికి రావటం, మీ అల్లుడు పైకి పోవటం ఒకే పాలు జరుగుద్ది. నువ్వు నరకాలంతా వేలాడతావు. ప్రస్తుతం మీ అల్లుడు ఈ ఫోటోల్లో ఎంత ఆనందంగా ఉన్నాడో చూసి సంతోషించు. అప్పుడప్పుడు వారపత్రికల్లాగా ఇట్టండి పుట్టోలు వస్తా ఉంటాయి, చూసి సంబరపడిపో. See and enjoy. ఏడవరా, ఇంకా ఏడు. నీ చావు కేక నీ మామ చెవులో చిల్లులు పడేలా వినపడాలి. వాడి గుండెలంతా పగలలు చేయాలి. నీ సావు కేకలు, నీ పెళ్ళం పిచ్చి కేకలు మధ్య ఆ మొగుడు పెళ్ళాలిద్దరికి మతి చెడి పిచ్చెక్కిపోవాలి. ఏమిటి? నేను ఇప్పుడు వస్తున్నాను. నా పాప ఎక్కడ్రా? చెప్పండి, చెప్తారా లేదా? చెప్పండి. నువ్వు ఆమె అమ్మాని పిలవాలి. చెప్పండి నా పాప, చెప్పండి. శాంతి, చెప్పండి. ఇదిగోనమ్మా నీ పాప, త్వరగా కిందకి రా. మమ్మీ, ఎవరి పూజమ్మాయి? మమ్మీ, భయంగా ఉంది.
భయపడకమ్మా, భయపడక. శాంతి లోపలికి తీసుకెళ్ళండి. ఏమండి, బేబీని శాంతి గుర్తుపట్టింది, కానీ బేబీయే ఎవరో పిచ్చిదనుకుంది. బేబీ చాలా అదృష్టవంతురాలు వాడు. ఆ పసి మనసుకు ఆ పిచ్చిది తన తల్లే అని తెలియదు కాబట్టి కళ్ళారా చూడగలుగుతుంది. కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఈ ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగిన నా బంగారు తల్లి హాస్పిటల్లో ఒక పిచ్చిదానిలా తిరుగుతుంటే చూసి తట్టుకునే శక్తి ఈ కన్న తండ్రి గుండెకు లేదు. నేనింత కష్టాన్ని భరిస్తున్నానంటే మీ ముఖంలో కనిపించే ఓదార్పు చూసి, అటువంటి మీరే ఇలా ధైర్యపడితే నేనెలా తట్టుకోగలను చెప్పండి. ఇది అధైర్యం కాదు వాడి, నిస్సహాయత. ఈ నిస్సహాయత భగవంతుడు మనకు వేసిన శిక్ష కాదండి, మనకు పెట్టిన పరీక్ష. అంతేనంటావా? అంతేగా మరి. అవును మరి. కాదా మరి? బాధపడకండి రా కొడకల్లారా. పురుషన్న తర్వాత మనుషులకి వేయకపోతే గేదలకి దున్నపోతులకి వేస్తారా? అప్పా, నాకు శవాన్ని చూస్తేనే భయం. ఎప్పుడు శవం అవ్వాలా? డోంట్ వరీ మై సన్, టేక్ ఇట్ ఈజీ. 10 మంది కళ్ళ ముందే మనిషిని చంపినా సరే చంపలేదని వాదించి నిరూపించి గెలిపించగలిగే టాప్ మోస్ట్ ఢిల్లీ క్రిమినల్ లాయర్ ని కొత్తగా ఏర్పాటు చేశాను. మీరు బయటికి రావటం ఖాయం. బీ హ్యాపీ, ఓకే? మేడ భలే కట్టావి అంకిల్, దీంట్లో మన ఇద్దరమే ఉందామే. కాదమ్మా, ఈ మేడలో మహారాణిలా నువ్వుండాలి. నిన్ను కంటికి రెప్పలా చూస్తూ ఇంటి బయట నేను కాపలా ఉంటాను. ఏమిటి, మీ ఇద్దరు ఆడుకుంటున్నారా? కాదు, పేక మేడలు కట్టుకుంటున్నారు. డాడీ, అంకిల్ నా కోసం మేడ కట్టాడు, బాగుందా? చాలా బాగుందమ్మా. కోటి, రేపు చాలా ముఖ్యమైన రోజు. అదేమిటో నీకు తెలుసా? ఎందుకు తెలియదు పెద్ద ఆయన. 10 ఉగాదులు 10 సంక్రాంతులు ఒకేసారి కలిసి వచ్చినంత గొప్ప పండుగ రోజు రేపు. ఈ చిట్టి తల్లి పుట్టినరోజు. ఆ చూడు పెద్ద ఆయన, పాప పుట్టినరోజు అద్దరిపోవాలి అంతే. ఈ ఇంటి గుమ్మానికి కట్టే తోరణాల నుంచి ఈ బుజ్జి పాప తలస్నానం వరకు అన్ని నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఈ చిన్నారి తల్లి పుట్టినరోజు తన పెళ్ళంత గొప్పగా జరగాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఏమిటలా బొమ్మలా ఉండిపోయారు? రేపు బేబీ పుట్టినరోజు కంటే విశేషం మరొకటి ఉంది. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన రోజు కూడా రేపే. నాకిచ్చిన మాట కోసం కట్టుబడి ఈ పంజరంలో 10 రోజులున్న నువ్వు స్వేచ్ఛగా ఎగిరిపోయే రోజు. ఏమిటి పెద్ద రేపు నువ్వు ఈ ఇంట్లో నుంచి తప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటున్నాను. అమ్మా, రేపు నిజంగా వెళ్ళిపోవాలా? అదేమిటి తమ్ముడు అలాగంటావు? నువ్వు మా ఇంట్లో ఉండాల్సింది 10 రోజులే కదా. నువ్వు నీ మాట మీద 10 రోజులు మా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు కూడా నిన్ను పంపించకపోతే మాకు మర్యాదగా ఉండదు కదా. పెద్ద ఆయన, తప్పు మీది కాదు. రాతి మనిషి లాంటి నేను ఈ బంధాలు పెంచుకుని కరిగిపోవాలనుకోవడం నాదే తప్పు. నన్ను మీ అవసరం ఇంట్లో మోసపోయి మమకారం పెంచుకోవడం నాదే తప్పు. ఇన్ని తప్పులకు మీరు నాకు వేసిన శిక్ష. ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోవాలి. అలాగే పోతాను, హాయిగా వెళ్ళిపోతాను. మనుషుల మనసులతో ఆడుకునే మీకు కనిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. ఏంటమ్మా ఊరుకోమ్మా, పుట్టినరోజు ఏడవడం ఏమిటి? నీకోసం మంచి గౌన్ తెచ్చాను, వేసుకో. నాకేం వద్దు. ఏమైందమ్మా? అంకుల్, నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదూ? అవును, చెప్పమ్మా. నీకేం కావాలన్నా నేను తెచ్చిస్తాను. మా మమ్మీ డాడీని తెచ్చి ఇవ్వవు. నా పుట్టినరోజుకి వస్తానని రాలేదు. అందరూ నన్ను మోసం చేస్తున్నారు అంకుల్. ఎలాగైనా మా మమ్మీ డాడీని తీసుకురావు. నీకు దండం పెడతాను అంకుల్. ప్లీజ్ అంకుల్, తీసుకురా అంకుల్. అంకుల్ తీసుకురా. మమ్మీ. పాపమ్మ నాన్న ఎక్కడున్నారు?
అన్యం పుణ్యం ఎరుగని ఆ పసిపిల్ల తల్లిదండ్రుల కోసం ఏడుస్తోంది. మీకు వినిపించలేదా? ఆ పిల్ల కన్నీళ్లను తొడవాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పండి. దాని కన్నీళ్లను ఆపగలిగింది, ఆ బిడ్డ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవలసింది నేను కాదు, నువ్వు. నేనా? చెప్పండి, నేనేం చెయ్యాలి? పాప కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను. నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన గడువులో ఇంకా 2 నిమిషాలే మిగిలున్నాయి. ఆ 2 నిమిషాల్లో నువ్వు చేయవలసిన పనికి ఒక్క క్షణం చాలు. ఏమిటి? తీసుకో, ఈ పిస్టల్తో పాపని కాల్చి చంపు. ఆ పసికన్ను శాశ్వతంగా మూతపడడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏమిటి? నా పాపను నేను చంపాలా? ఏమిటి పెద్ద ఆయన, ఇది ఇంకో కొత్త నాటకమా? ఎస్, మా జీవితాలే ఒక నాటకం. కాలనీకొచ్చి పేదవాళ్ళుగా నటించామన్నావే, అది నాటకం. నిన్ను ఉరితాడు నుంచి తప్పించి మా ఇంటికి రప్పించి ఇక్కడ 10 రోజులు ఉండే విధంగా నిన్ను ఒప్పించామే, అది కూడా నాటకం. జీవితంలో ప్రేమ, అభిమానం, ఆత్మీయత అంటే ఏమిటో నీకు తెలియపరిచి నిన్ను మనిషిని చేశామే, అది కూడా నాటకమే. ఇంతకాలం నటిస్తూ బ్రతుకుతున్న మా బ్రతుకు నాటకాన్ని సమాప్తం చేయవలసిన బాధ్యత నీది. ఏ అర్థం కాలేదా? ఈ నాటకంలో నీ పాత్ర ఎటువంటిదో, ఎంత గొప్పదో ఒక్కసారి చూద్దాం గాని. పద. మా జీవితాలకు నీ చేతులతో రగిలించిన చిచ్చు నీ కళ్ళతో నువ్వే చూడు. ఇప్పుడు చెప్పు, ఆ పాప కన్నీటికి కారణం ఎవరు? మా జీవితాలు నాటకంగా మార్చింది ఎవరు? నా అల్లుడు చిత్రవద అనుభవించడానికి, నా కూతురు పిచ్చిది కావడానికి, ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల కోసం విలవిలలాడడానికి కారణం నువ్వు. కేవలం కిరాయి డబ్బుల కోసం నువ్వు చేసిన ఈ కసాయి పని ఎన్ని జీవితాల్ని ముక్కలు ముక్కలు చేసిందో, ఎన్ని ఆత్మీయతల్ని చెల్లాచెదరు చేసిందో ఇప్పటికైనా అర్థమైందా? 10 రోజుల పరిచయానికే పాపతో బంధాన్ని పెంచుకుని నా తల్లి, నా దేవత అని మాట్లాడుతున్నావే, అలాంటిది దానితో రక్త సంబంధం పంచుకుని ఎన్నో ఆశలు, మమకారాలు పెంచుకున్న మా గుండెలెంత రగిలిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించు. ఆ పసిదాన్ని ఎలా ఓదార్చాలి? దాని తల్లిదండ్రులకి ఏమైనా జరిగితే ఆ బిడ్డ గతేం కావాలి? తల్లిదండ్రులు లేని ఆ బిడ్డను చూస్తూ బ్రతకలేక మేం కూడా చచ్చి దాన్ని అనాథన చెయ్యాలా? అందరి రాతలు దేవుడు రాస్తే మా తల్లి రాతలు మాత్రం నువ్వు రాశావు. మా సమస్యలకు పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు, మాట్లాడు. మిమ్మల్ని ఈ క్షణం ముక్కలు ముక్కలు చేయగలను. కానీ నేను ఇప్పుడు వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు. తన తల్లిదండ్రుల్ని తెచ్చిచ్చి తన కన్నీళ్లను తుడుస్తానని ఒక పసిబిడ్డకు మాటిచ్చాను. ఆ ఆనందరావు అల్లుణ్ణి నాకు అప్పగించండి. సెంటిమెంట్ ప్రాబ్లంతో వచ్చావా? కాళ్ళు చేతులు తీసేసే కోటిగాడు కాళ్ళట్టుకుంటానికి వస్తాడని నేను అనుకోలేదు. రేయ్, మర్యాదగా అతను అప్పగించండి, లేదా అరవకు. వాడు మా చేతిలో ఉన్నంతసేపు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. దౌర్జన్యానికి దిగితే వాడి శవాన్ని నువ్వు తీసుకెళ్ళాలి. ఆ ఆనందరావు వాళ్ళని నీకు అప్పగించడానికి మాకేమీ అభ్యంతరం లేదయ్యా. కానీ ఓ చిన్న పని చేసి పెట్టు, తీసుకెళ్ళు. ఏంటి? జైల్లో ఉన్న మా కుర్రగాళ్ళను తీసుకొచ్చి మాకు ఇచ్చి నేను తీసుకుపో. ఈ వ్యాపారంలో మై ఫ్రెండ్ బేరాలు లేవు. 24 గంటల్లో జరగాలి, లేదా 25వ గంటలో ఆనందరావు అల్లుడి శవం తీసుకెళ్తాం. సరే, మీ వాళ్ళని తీసుకొస్తాను. ఎలాగైనా సరే నేను ఆనందరావు కుటుంబానికి అతను అల్లుడిని అప్పగించాలి. ఈలోగా అతనికి ఏమైనా జరిగిందో లేచిపోయేది మీ 3 శవాలే కాదు, మీ కొడుకులతో కలిపి 6. గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్ ప్రసాద్.
ఇంతవరకు చట్టానికి చెక్కని పెద్ద మనుషుల గుట్టులను చాలా తెలివిగా పట్టుకోగలిగావు. మెచ్చుకోవాల్సింది నన్ను కాదు సార్, లాయర్ ఆనందరావు గారిని. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నేను అక్కడికి వెళ్ళగలిగాను. ఉరికంబం ఎక్కవలసిన కోటి నిర్దోషం తెలుసుకున్నాను. ఇవిగోండి నా డీటెయిల్డ్ రిపోర్ట్స్. కోటి, అవును నేనే. జైల్లో ఉన్న రేప్ కేసులో అరెస్ట్ అయిన 3 ఖైదీలను వెంటనే నాకు అప్పచెప్పాలి. నో, అది జరగని పని. ఇంకొక మాట నాకెదురు చెప్తే సమాధానం ఈ తుపాకీ చెప్తుంది. వెంటనే ఈ మ్యాటర్ వైర్లెస్ లో చెప్పు. కంట్రోల్ రూమ్, ఏజీ స్పీకింగ్. ఇస్ ఇట్? క్షణంలో నిర్ణయం తీసుకోకపోతే డిఎస్ గారిని తగ్గించుకుని చీఫ్తో సహా డిఎస్ గారి వారి కష్టాలను ఉన్నారు. ధైర్యం చేసి వాడిని షూట్ చేసేమంటారా? నో నో నో, ఆ 3 ఖైదీలను వెంటనే రిలీజ్ చేయండి. మిస్టర్ ఆనందరావు, మీ మీద ఉన్న నమ్మకంతో ఉరి తీయబోతున్న కోటిని జైలు నుంచి తప్పించారు. 10 రోజులు మీ కస్టడీలో ఉండేలా చేశాను. ఇప్పుడు అతను చేసిన దానికి డిపార్ట్మెంట్కి సంజాయిషి చెప్పుకోవాల్సింది నేను, బాధ్యత వహించి చట్టం ముందు దోషిగా నిలవాల్సింది మీరు. ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? ఏది ఎందుకు జరిగినా కోటి మాత్రం తప్పు చేయ. అతనే తప్పు చేస్తే ఈ ఆనందరావు అంచనాలే తప్పు. చూద్దాం, కురుక్షేత్రం మొదలైందిగా. వెరీ గుడ్. మీ నమ్మకమే నిజమైంది ఆనందరావు గారు. పెద్ద ఆయన శాంతి, ఏమండి? డాడీ, అమ్మా, డాడీ. బేబీ. సార్, నా పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక మీ పని కానివ్వండి. ఏంటందరూ అదోలా ఉన్నారు? నీ చేత తన్నించుకొని గెంటించుకొని నీ చేతే తాళి కట్టించుకోవాలని నీ కోసం ఎదురు చూసే మా గౌరమ్మ శబ్దం నెరవేరే వరకు ఎవరు ఆనందించలేరని ఈ దేశం నేను నొక్క తప్పదు. అంతేనా మరి? అంతే కదా మరి. అవునులే మరి. కాదా మరి? ఏమండి, కొంచెం ఆగండి మరి. ఏయ్, తిరగా. నీతో ఎన్ని పాటలు పడాలో. అమ్మయ్యా, ఏమండి, కొంచెం అటు తిరగండి. మిమ్మల్ని తిరగమంటాడు ఏమిటండి? కొంచెమా?